హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒమ్నిషియన్ ట్రేడర్ మానవ ఎక్స్‌ప్రెషన్ సిరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నా. ఎపిసోడ్ 17 ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అండ్ మన ఛానెల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే ఎపిసోడ్ 1 నుంచి 16 దాకా అన్ని వీడియోస్‌ని చూసేయండి. పక్కా ఈ సిరీస్ మీకు బాగా నచ్చుతుంది. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగతా కంటెంట్‌ని కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఇలా 50 మినిట్స్ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. సో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంక మనం వీడియో విషయానికొద్దాం. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లాస్ట్ వీడియోలో ఏమైందో ఒకసారి చిన్నగా చూసి ఇంక అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సియోల్లో ఉన్న కింగ్స్ అందరి మధ్యన రోలర్ స్టోన్ గురించి బ్యాటిల్‌ని అయితే చూసాం కదా! అండ్ ఆ బ్యాటిల్‌లో మన డాగ్‌జా విన్నర్ అవుతాడు. అయినా కూడా మనోడు ఆ రోలర్ స్టోన్‌ని తీసుకోడు. అండ్ డైరెక్ట్ డొక్కబీని ఇంకా మిగతా వాళ్ళని ఎదిరించి ఆ రోలర్ స్టోన్‌ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇంక అలా డిస్ట్రాయ్ చేసేసిన తర్వాత ఇన్కార్నేషన్స్ అందరిని ఒక్కొక్కరిని ఒక్కో చోటుకి డొక్కబి సెపరేట్ సబ్‌సినరీస్ ఇచ్చి పంపించేస్తుంది. అలా మన డాగ్‌జా గ్రూప్ నుంచి సెపరేట్ అయిపోయి తన పాత కొలీగ్ అయిన మిస్టర్ యూని కలుస్తాడు. అండ్ అలా తను కాయిన్ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పి. అండ్ ఆ కాయిన్ ఫార్మ్ దగ్గర ముందు వీడియోస్‌లో చూసిన ఫేక్ ఆథర్ సూయోంగ్ హాన్ ఒక కేజ్‌లో ఉంటుంది. అండ్ అక్కడితో మనం లాస్ట్ వీడియోని ఎండ్ చేసాం. సో మరి ఇంకేం జరుగుతుందో చూద్దాం. అండ్ తనేమో స్పృహ కోల్పోయి కేజ్‌లో పడుంటుంది. సో, తనని నెక్స్ట్ కాంటెక్స్ట్ కోసం యూజ్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు చూస్తారు. అండ్ వాళ్ళు నెక్స్ట్ ఎవరు అని చెప్పి రాక్, పేపర్, సీజర్ వేసి డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈలోపు లోపలికి పంపించిన ఎంప్లాయీ ఇంక నా వల్ల కాదు నేను ఫైట్ చేయలేను అని చెప్తే, "నువ్వు మూడ్‌ని స్పాయిల్ చేస్తున్నావు. మర్యాదగా నోరు మూసుకొని ఫైట్ చెయ్యి" అని చెప్పి మిస్టర్ యూన్ ఇంకా మిగతా వాళ్ళు వాడిని ఫోర్స్ చేస్తారు. అండ్ డాగ్ జాన్ కూడా "నువ్వు కావాలంటే నువ్వు కూడా పాల్గొవచ్చు. నీకు కావాలంటే ఆ అమ్మాయిని అప్పజెప్తా" అని చెప్పి మిస్టర్ యూన్ అంటాడు. అలాగే వాడు డాగ్ జాకి ఇలా చేయడం నీకు కూడా ఇష్టమేగా చెప్పు నువ్వు కూడా ఎంజాయ్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు. ఎందుకంటే డాగ్ జాకి అప్పటి వరకు ఉన్న ఓన్లీ ఫ్రెండ్స్ మిస్టర్ యూన్ ఇంకా కొంతమంది కొలీగ్స్ మాత్రమే. అండ్ సాంగా కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. ఆ విషయాన్ని మిస్టర్ యూన్ డాగ్ జాతో చెప్తాడు. అండ్ డాగ్ జాని మిస్టర్ యూన్ ని వాళ్ళ సుపీరియర్స్ ఎంత వరస్ట్ గా ట్రీట్ చేసేవాళ్ళో చెప్తాడు. ఆల్మోస్ట్ ఒక ల్యాబ్ ర్యాట్స్ ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశారని చెప్పి డాగ్ జాకి గుర్తు చేస్తాడు. అయినా కూడా డాగ్ జా తను చెప్పిన దానికి ఒప్పుకోడు. అండ్ డాగ్జా తిరిగి ఏమంటాడంటే మర్యాదగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ బయటికి వదిలే అని చెప్పి మిస్టర్ యూన్ అంటాడు. అండ్ ఎప్పుడైతే లోపల ఉన్న ఎంప్లాయీ నేను ఇంక ఇది చేయలేను నన్ను వదిలేయండి అని చెప్పి అంటాడో మిస్టర్ యూన్ కి ఇంకా కోపం వచ్చేస్తుంది. అప్పుడు డాగ్జా నీ కాయిన్సే కావాలంటే ఇంకా బెటర్ పద్ధతులు ఉన్నాయి దయచేసి ఇది ఆపే అని చెప్పి మిస్టర్ యూన్ తో అంటాడు. అయినా మిస్టర్ యూన్ ఒప్పుకోపోయేసరికి డాగ్జా తనని పక్కకు తోసి కాన్స్టలేషన్స్ కి వీటికంటే ఇంకా నచ్చేవి చాలా ఉంటాయని చెప్పి తన కత్తిని తీసి మొత్తం జైల్స్ అన్నిటిని నరికేస్తాడు. ఇంకా అలా నరికేయడం చూసి మిస్టర్ యూన్ కి బాగా కోపం వచ్చి డాగ్జాని వెంటనే ఆపమని అందరితో చెప్తాడు. అండ్ అప్పుడు డాగ్జాకి ఎదురుగా వచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటూ పోతాడు. అలాగే అక్కడ పడున్న ఫేక్ ఆథర్ సియోంగోహాన్ ని డాగ్జా సేవ్ చేసి బయటికి తీసుకొస్తాడు. అండ్ గైస్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన యాక్చువల్ గా మెలకులోనే ఉంది. తన ప్లాన్ ఏంటంటే తను స్పృహ కోల్పోయిందని చెప్పి నటించి అందరూ వాళ్ళ గార్డ్ ని డౌన్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా అందరిని అటాక్ చేసి చంపేద్దామని ప్లాన్ చేసింది. సో అందుకే తను ఇలా స్పృహ కోల్పోయినట్టు నటించింది అనమాట. అండ్ డాగ్జా తనని సేవ్ చేసి బయటికి తెచ్చాక సరే నేను నిన్ను ఇప్పుడు వదిలేమంటావా అంటే వద్దు వదిలేయొద్దు నాకు ఇంకా హెల్త్ ఇంకా మానా చాలా తక్కువగా ఉన్నాయి సో నాతో పాటు ఫైట్ చేయమని తను అంటుంది. అలాగే ఇప్పుడు నువ్వు నన్ను సేవ్ చేస్తే కాన్స్టలేషన్స్ నీ ఛానల్ లో ఉన్న వాళ్ళందరూ లీవ్ అయిపోతారు ఎందుకంటే ఈ సీన్ మరి బాగా ఎక్కువ ల్యాగ్ ఉంది అని అంటుంది. సో తను కూడా ఒక ఆథర్ కదా తనకి మొత్తం తెలుసు కాన్స్టలేషన్స్ ఎలాంటి సీన్లు చూడాలనుకుంటున్నారు ఎలాంటి సీన్లు చూడొద్దు అనుకుంటున్నారని. అండ్ తనేమో ఇది కూడా ఒక క్లీషే లాంటిది ఒక హీరో అందమైన అమ్మాయిని ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతున్నాడు అని అంటుంది. దానికి డాగ్జా ఇదేమంత పెద్ద క్లీషే కాదు ఎందుకంటే నేను హీరోని కాదు అలాగే నువ్వు అందమైన అమ్మాయి కూడా కాదు అని చెప్పి తనని అక్కడే పడేస్తాడు. అండ్ గైస్ ఇప్పుడు డాగ్జా తనని కాపాడినందుకు కర్మ పాయింట్స్ అని చెప్పి ఒక పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు మర్చిపోయి ఉంటే డాగ్జాకి కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది కదా ఆ యాట్రిబ్యూట్ మళ్ళీ వాడాలంటే సపోజ్ ఇప్పుడు డాగ్జా మళ్ళీ చనిపోతే మళ్ళీ బ్రతకడానికి కర్మ పాయింట్స్ అని చెప్పి 100 పాయింట్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. అలా కర్మ పాయింట్స్ ఎంతమందిని చంపితే అన్ని ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో తనని కాపాడాక 14 పాయింట్స్ కి చేరుకుంటాయి ఆ పాయింట్స్. అంటే దాని అర్థం ఒకవేళ డాగ్జా తనని ఆ కేజ్ లోనే ఉంచుంటే తను గ్యారంటీ చనిపోయేది అని అర్థం. అండ్ ఫైనల్ గా తనని కింద పడేశాక నీకు క్లీచెస్ అంటే ఇష్టం లేదేమో నాకు మాత్రం క్లీచెస్ వల్ల ఏ ప్రాబ్లం లేదు కాబట్టి వెంటనే వీళ్ళ సంగతి చూసి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలి అవతల చాలా పనులు పెండింగ్ ఉన్నాయి అని చెప్పి డాగ్జా తనతో అంటాడు. సో ఫైనల్ గా సియోంగోహాన్ ఇంకా డాగ్జా టీమ్ అప్ అవుతారు వాళ్ళని చంపడానికి. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం.
అలా డాగ్జా ఇంకా సూయోంగ్ టీమప్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు. ఇంక వాళ్ళకి 18,400 కాయిన్స్ రివార్డ్ గా వస్తాయి. అండ్ మనోడికి ఆ కాయిన్స్ ని స్ప్లిట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఇలా వీళ్ళందరినీ చంపినందుకు తను కూడా హెల్ప్ చేసింది కాబట్టి ఇద్దరు ఆ కాయిన్స్ ని స్ప్లిట్ చేసుకుంటారు. అండ్ అక్కడే పడి ఉన్న మిస్టర్ యూన్ ఉన్నాడు కదా, తను ఇలా అంటాడు, నాకు ముందే తెలుసు నువ్వు నిజంగా ఎవరో అని. నేను ఆ రూమర్స్ విన్నప్పుడే రియలైజ్ అవ్వాల్సింది నువ్వు ఏం చేయబోతున్నావు అని. తను ఏదో చెప్పాలనుకుంటాడు. ఇంక తను చెప్పేలోపు సూయంగ్ వచ్చి వాడి తల నరికేస్తుంది. ఇంక డాగ్జా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను చనిపోయే చివరి క్షణాల్లో ఏదో చెప్పాలనుకుంటాడు. కానీ సూయంగ్ వచ్చి వెంటనే వాడిని చంపేస్తుంది. మరి వాడు ఏం చెప్పాలనుకున్నాడా అని చెప్పి డాగ్జా ఆలోచిస్తాడు. అండ్ సూయంగ్ అప్పుడు డాగ్జాని చూసి అసలు నువ్వేమనుకుంటున్నావు, ఎందుకని వాడు మాట్లాడుతుంటే ఇంకా వదిలిపెట్టి ఉన్నావు, వాడిని వెంటనే చంపేయాలి కదా అని అంటుంది. అప్పుడు డాగ్జా, ఎందుకు నువ్వు అందరినీ వెంటనే చంపేస్తున్నావు, మనం కాసేపు ఆగి వాడు ఏం మాట్లాడుతున్నాడో ఫినిష్ చేసిన తర్వాత చంపొచ్చు కదా అంటాడు. దానికి సూయోంగ్, ఇలా చేస్తే సపోర్టర్స్ కాన్స్టలేషన్స్ కి అస్సలు నచ్చదు, మనం వెంటనే యాక్షన్ లోకి దిగిపోవాలి, వాళ్ళు అలా మాట్లాడేదాకా వెయిట్ చేయకూడదు అని అంటుంది. కానీ డాగ్జా మాత్రం అలా ఏం లేదు, వాళ్ళ చివరి క్షణాల్లో వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళని ఫినిష్ చేయిస్తే కాన్స్టలేషన్స్ కి అది కూడా నచ్చుతుంది. కాబట్టి మనం వాళ్ళు ఏమంటున్నారో చెప్పిన తర్వాత వెంటనే చంపేయొచ్చు అని అంటాడు. అప్పుడు దానికి తను, నువ్వు అసలు ఆథర్వే కాదు కదా, మరి ఒక ఆథర్ లా మాట్లాడతావేంటి, అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంది. సో మనోడు చెప్తాడు తన ఆథర్ కాదు గాని ఒక మంచి రీడర్ అని. అండ్ అలాగే అక్కడ కింద పడిన ఒక అతని దగ్గర కోట్ ఉంటుంది. ఆ కోట్ ని తీసుకుని మనవాడు వేసుకుంటాడు. సో ఏది లేకుండా ఈ వార్డ్రోబ్ కంటే ఏదో కొంచెమైనా డిఫెన్స్ ఉండే కోట్ మంచిది కదా అని చెప్పి ఆ కోట్ వేసుకుంటాడు. అండ్ తన నోటిఫికేషన్స్ లో కర్మ పాయింట్స్ 25 చేరుకుంటాయి. సో ఇంకో 75 పాయింట్స్ తెచ్చుకుంటే మళ్ళీ తన కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ స్కిల్ ని యూజ్ చేయగలడనమాట. సో మనోడు కాపాడిన జనాలందరూ డాగ్జా దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ చెప్తారు. డాగ్జా వాళ్ళందరికీ చంగ్మురో స్టేషన్ వైపు వెళ్ళమంటాడు. సో అక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి. అలాగే ఇక్కడ చాలా ఐటమ్స్ కింద పడి ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ కూడా తీసుకోండి మీకు యూజ్ అవుతాయని చెప్తాడు. సో గైస్, ఇంక వాళ్ళు ఐటమ్స్ అని పేరు వినగానే వెంటనే ఒకరితో ఒకరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఐటమ్స్ నావంటే నావి అని చెప్పి మళ్ళీ ఒకరినొకరు చంపుకునే స్టేజ్ దాకా వెళ్తారు. సో ఒక లీడర్ లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి డాగ్జాకి అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే రూలర్ లేకపోతే ఒక యూనిటీ అనేది ఉండదు జనాల్లో. అదే ఒక రూలర్ ఉంటే వాళ్ళందరినీ కమెంట్ చేసి ఒక లైన్ లో ఉంచుతాడు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూసాక డాగ్జాకి అర్థమవుతుంది వరల్డ్ లో కింగ్ లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందా అని. అప్పుడు వెంటనే పక్కనున్న సూయాంగ్, ఎందుకని మీరు జంతువుల్లా బిహేవ్ చేస్తున్నారు, మర్యాదగా మీకు నమ్మకంగా ఉండే వ్యక్తులతోని అలయన్స్ కుదిరించుకోండి, వాళ్ళ మీకు ఎప్పుడు తోడుగా ఉంటారు, మీరు ఇలా ఊరికే గొడవ పడుతూ ఉంటే ఎప్పటికీ మనిషిలాగా పవర్ఫుల్ అవ్వలేరు, మీ కామన్ సెన్స్ వాడి ప్రవర్తించండి అని వాళ్ళతో అంటుంది. అండ్ అది చెప్పాక వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. సో గైస్, తను ఇక్కడ తన నవల్లో ఉన్న లైన్స్ ని కాపీ కొట్టి వాళ్ళందరితో చెప్తుంది అనమాట. ఇంకా డాగ్జా తను పరిగెత్తడం చూసి తన వెనక తను కూడా పరిగెట్టి, అసలు నువ్వు ఇప్పుడు ఏం చేసావు, మళ్ళీ మెయిన్ క్యారెక్టర్ లైన్స్ ని కాపీ కొట్టి వాళ్ళ దగ్గర చెప్పావు కదా అని అంటాడు. సో యాక్చువల్ గా టీడబ్ల్యూఎస్ నవల్లో జంగ్యక్ దగ్గరికి ఇలాగే సహాయం కోరి ఒక గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్ తో కూడా జంగ్యోక్ సేమ్ ఎలాంటి లైన్స్ చెప్తాడు, మీకు నమ్మసక్యంగా ఉండే వాళ్ళతో అలయన్స్ కుదుర్చుకొని వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పి సేమ్ లైన్స్ చెప్తాడు అనమాట. అండ్ సూయంగ్ మాత్రం, ఇది నేను నా ఓన్ బుక్ లో లైన్స్, నేను ఎవరి దగ్గర కాపీ కొట్టలేదని అంటుంది. సో డాగ్జా తినని ఎంత అడిగినా తిను టీడబ్ల్యూఎస్ నవల్ నుంచి కాపీ కొట్టిందని మాత్రం చెప్పట్లేదని అంటాడు. ఇంకా సూయంగ్ ని డాగ్జా వెంటపడుతూ ఉంటాడు. అండ్ తను, ఎందుకు నువ్వు నా వెంట పడుతున్నావు అని అంటే, అదేం లేదు నాకు పవర్ బ్యాంక్ కావాలి అని అంటాడు. సో మీకు గుర్తుంది కదా డాగ్జా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి, పవర్ బ్యాంక్ లేదు కదా. సో ఆ మాట వినిన తర్వాత తను ఆగుతుంది. ఆగి తన ఫోన్ చూపించి, నా దగ్గర పవర్ బ్యాంక్ కూడా లేదు, నా ఫోన్ కూడా ఎక్కువ ఛార్జింగ్ లేదని చూపిస్తుంది. ఇంకా చూసాక డాగ్జా, సరే అయితే నీ నవలు ఇవ్వు, నేను నీ చదువుతా అని చెప్పి అంటాడు. అప్పుడు దానికి తను ఒప్పుకోదు. ఒకవేళ ఈ నవలు చదవాలనుకుంటే నువ్వు నాకు డబ్బులు కట్టాలి అని అంటుంది. అయినా మనోడు ఆ మాట వినకుండా వెంటనే తన చేతిలోంచి ఫోన్ లాక్కొని తన నవల్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తన నవల్ పేరు తెలుసు కదా, SSS గ్రేడ్ ఇన్ఫినిట్ రిగ్రెసర్ అని. అండ్ తన నవల్లో ఉన్న డాగ్జా లైన్స్ ని చదువుతుంటూ చూస్తే సేమ్ అందులో జంగ్యుక్ లాగే జూయోన్ అనే క్యారెక్టర్ ఉంటాడు. అండ్ అందులో క్యారెక్టర్ ప్రొఫైల్ విండో కూడా సేమ్ యాజ్ TWSL ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఇదంతా చూసి డాగ్జా, నువ్వు డైరెక్ట్ క్యారెక్టర్స్ పేరుని లైట్ గా మార్చి TWSA లో క్యారెక్టర్ ప్రొఫైల్ ఎలా ఉంటాయో యాజ్ టీస్ అలానే దించేసావు, అసలు కొంచెం కూడా చేంజ్ చేయలేదేంటి, మరీ ఇంతలా కాపీ కొడతారని తనతో అంటాడు. అండ్ తను మాత్రం, అవి రెండు కంప్లీట్ గా డిఫరెంట్, నేను నిజంగా కాపీ కొట్టలేదని అంటుంది. సో ఇప్పటికీ తను ఒప్పుకోవట్లేదు తన నవల్ని కాపీ కొట్టిందని చెప్పి. సరే ఏదైతే ఏంట్లే అని చెప్పి, అలాగే నువ్వు ఇంతకీ ఒరిజినల్ నవల్ నుంచి ఎన్ని చాప్టర్స్ చదివావు అని అడుగుతాడు. దానికి తను 99 చాప్టర్స్ చదివానని చెప్తుంది. సో ఆ 100 చాప్టర్స్ చదివింది ఎవరా అని చెప్పి మనవాడు ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు కదా, తను సూయంగా అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అండ్ అలా చదువుతూ మనవాడు మీటియరైట్ గురించి అడుగుతాడు, మళ్ళీ మీటియరైట్ ఎక్కడ వస్తుంది అని చెప్పి. అండ్ మీకు ఆల్రెడీ గుర్తుంది కదా, 4th సినారియోలోన మన వాళ్ళు ఆంగుక్ స్టేషన్ లో ఒక మీటియరైట్ ని చూశారు. అండ్ ఆ మీటియరైట్ యాక్చువల్ గా 5th సినారియోకి సంబంధించింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియక మాన యూజ్ చేసి ఆ మీటియరైట్ ని యాక్టివేట్ చేసేసారు.
అండ్ అది కూడా చేయించింది సూయంగే అని మనకి తర్వాత తెలిసింది. అండ్ నీ నవల్లో మీటరైట్స్ గురించి ఎక్కడా లేదా అని చెప్పి అడిగితే తను నా నవల్లో మీటరైట్స్ గురించి అయితే లేవు కానీ సీలింగ్ స్టోన్స్ అని కొన్ని ఉంటాయి, వాటి గురించి అయితే నా నవల్లో ఉంది అంటుంది. మళ్ళీ డాగ్ జా చూసి సర్లే సీలింగ్ స్టోన్ మీటరైట్ ఇప్పుడు అవి ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి అడుగుతాడు. సో దానికి తనేం రిప్లై ఇవ్వదు. మనోడు ఆలోచిస్తాడు డొక్కబీల్ ఇప్పుడు ఏం చేస్తున్నారని చెప్పి. ఎందుకంటే సినారియోని మధ్యలో ఆపేయడం జరిగింది కదా, రోలర్ స్టోన్ లో కూర్చొని అక్కడ సియోల్ డోమ్ అంతా రూల్ చేయాలి యాక్చువల్ గా. కానీ మనోడు అడ్డుపడడంతో ఆ సినారియో అక్కడ ఆగిపోయి ఇప్పుడు 10 రోజుల వరకు ఒక గ్యాప్ అయితే వచ్చింది 5th సినారియో స్టార్ట్ అవ్వడానికి. సో డొక్కబీస్ అందరూ మీటింగ్ లో ఉన్నారు. అండ్ డొక్కబీ షాప్ మాత్రం ఇంకా ఓపెన్ లోనే ఉంది. బిహ్యాంగ్ మనోడు మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోయినా ఇంకా ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటాడు అనమాట. అండ్ ఆల్రెడీ ఆ డ్రాగన్ ని మనోడు ఓడించాడు కదా ఆంగుక్ స్టేషన్ లో. ఆ డ్రాగన్ ఓడించాక కొన్ని ఐటమ్స్ ని మనవాడు డొక్కబీ షాప్ లో సేల్ కి పెడతాడు. అండ్ ఆ ఐటమ్స్ ని అందరూ చాలా ఎక్కువ రేట్లకి కొనేస్తూ ఉంటారు అనమాట. సో ఇన్ని ఐటమ్స్ ని కొన్నారంటే బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారని చెప్పి మనవాడు ఆలోచిస్తాడు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు తనకున్న నాలెడ్జ్ పెట్టి ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు కేవలం ఓ 3-4 ఉంటారని చెప్తాడు. అండ్ వాళ్ళే వీళ్ళు. అఫ్ కోర్స్ యానాక్రాఫ్ట్ గురించి మనం ముందే చూసాం కదా. సో ఆ డబ్బున్న లిస్ట్ లో యానాక్రాఫ్ట్ ఒకరు. అండ్ రణ్వీర్ ఖాన్ అని ఇండియా నుంచి కూడా ఒకడు ఉంటాడు. ఆ ఇన్కార్నేషన్ కూడా చాలా డబ్బున్నాడు అని చెప్తారు. అలాగే చైనా నుంచి ఫెయిహు. మొత్తం ఈ ముగ్గురు క్యారెక్టర్స్ గురించి ఇప్పుడైతే చెప్తారు. మరి వీళ్ళు ఫ్యూచర్ లో వస్తారో లేదో చూడాలి. సో ఇదేలా ఉండగా సూయోంగ్ ఎందుకు నా తోడు కావాలని చెప్పి డాగ్ జాతో ఉంటుంది. అప్పుడు డాగ్ జా నువ్వే కదా చెప్పావు నమ్మసక్యంగా ఉండే వాళ్ళని ఎవరినైనా అలయన్స్ కుదుర్చుకోమని, అందుకే నువ్వు నేను కలిసి ఆ మీటరైట్స్ ని ఎతుకుదామని చెప్పి డాగ్ జా అంటాడు. కానీ మనోడికి కూడా తెలుసు సూయోంగ్ ని అసలు నమ్మకూడదని చెప్పి. సో ఇప్పటిదాకా ఫేక్ ఆథర్ గా ఎన్ని పనులు చేసిందో మనం అందరం చూసాం. కాబట్టి డాగ్ జా తనని పూర్తిగా నమ్మకుండా తనని కంట్రోల్లో ఉంచేందుకు ఒక సపోర్ట్ కాంట్రాక్ట్ అయితే తన ముందు పెడతాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తనకి ఒక కాంట్రాక్ట్ అయితే చూపిస్తాడు. అండ్ ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేయమని చెప్తాడు. సో ఇదే ఆ కాంట్రాక్ట్. మరి ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటేనే మన ఇద్దరం కలిసి ఎక్కడి నుంచి ట్రావెల్ చేద్దాం అని చెప్పి డాగ్ జా తనతో అంటాడు. అండ్ తనేమో నేను ఇప్పటిదాకా ఎవరి మాట వినలేదు, నువ్వేంటి డైరెక్ట్ ఒక కాంట్రాక్ట్ నా ముందు పెట్టావు, నేను ఇప్పుడు గ్యారంటీ సైన్ చేయాలా అని తను డాగ్ జాతో అంటుంది. అప్పుడు డాగ్ జా నేనేమి నిన్ను ఫోర్స్ చేయట్లేదు, సైన్ చేస్తావో లేదు నీ ఇష్టం చూసుకో అని చెప్పి డాగ్ జా అంటాడు. సో మొత్తానికి తను సైన్ చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ తను సైన్ చేయాలంటే ఒక కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ఏంటంటే తను ఏ ఇన్ఫర్మేషన్ తన దగ్గర దాయకూడదని చెప్పి. సో డాగ్ జాకి ఏ ఇంటెల్ అయితే తెలుసో ముందు ముందు ఏం జరుగుతుందో ఆ ఇంటెల్ ని తనతో పాటు షేర్ చేయమని చెప్తుంది. అలాగే నువ్వు అబద్ధం మాత్రం చెప్పకూడదు అంటుంది. ఎందుకంటే సూయోంగ్ కి డాగ్ జా అబద్ధం ఆడితే తెలిసిపోతుంది. సో మీకు అర్థమైంది కదా, సూయోంగ్ కి లైట్ డిటెక్షన్ స్కిల్ ఉంది. ఇంకా డాగ్ జాకి ఆ విషయం తెలియగానే షాక్ అయిపోతాడు. సో అది మ్యాటర్. సూయోంగ్ కూడా లైట్ డిటెక్షన్ స్కిల్ ఉంది. మరి వీళ్ళిద్దరూ వీళ్ళ జర్నీని ఎలా కొనసాగిస్తారో చూద్దాం. సో మనోడికి తన దగ్గర లైట్ డిటెక్షన్ స్కిల్ ఉందని తెలిసిపోయింది కదా. అండ్ మనోడు తెలివిగా నేను ఓన్లీ 3 క్వశ్చన్లకే ఆన్సర్ ఇస్తాను, సో ఆ 3 క్వశ్చన్లు ఏవో జాగ్రత్తగా అడుగు అని అంటాడు. అండ్ గైస్ ఆ క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సూయంగ్ ఏమో ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతుంది. అండ్ మనోడు దానికి ఆన్సర్ చేయగానే అది మనోడు కరెక్టే చెప్తున్నాడని సిస్టమ్ చూపిస్తుంది. అండ్ తనకి అసలు అర్థం కాదు ఎందుకు ఇలా చూపిస్తుంది అని. అండ్ తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీ యాట్రిబ్యూట్ ఏంటి అని అడుగుతుంది. దానికి మనోడు నా యాట్రిబ్యూట్ ఏంటో నాకు తెలీదు అంటాడు. అండ్ సిస్టమ్ ఏమో అది కరెక్ట్ అని చెప్తుంది. అండ్ సూయంకి అసలు అర్థం కాదు, ఏమైనా నా లైట్ డిటెక్షన్ స్కిల్ ఏమైనా ఫెయిల్ అయిందా అని అనుకుంటుంది. యాక్చువల్గా మనోడు చెప్పింది నిజమే కదా, ఎందుకంటే మనోడు డిస్ప్లే మనోడికే కనిపించదు. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. తన యాట్రిబ్యూట్స్ ఏంటో కూడా మనోడికి తెలియవు. అండ్ తను చాలా సార్లు జంగ్యక్ ద్వారా తెలుసుకుందామని ట్రై చేశాడు, కానీ ఇప్పటి వరకు తెలుసుకోలేదు తన యాట్రిబ్యూట్స్ ఏంటో అని చెప్పి. ఒమ్నిషన్ ట్రేడర్ స్కిల్స్ అయితే వాడతాడు కానీ తన మెయిన్ యాట్రిబ్యూట్స్ ఏంటో తనకి ఇప్పటిదాకా తెలియదు. సో అది కరెక్ట్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు రోలర్ థ్రోన్ ని ఎందుకు వదిలేసావు, అదే నా చేతిలో రోలర్ థ్రోన్ ఉంటే ఈ పాటికి మనం 5th సినారియోలో ఉండేవాళ్ళం. అంతా నువ్వు చేసిన పెంటే. ఆల్మోస్ట్ ఆ టైరెంట్ కింగ్ సియోల్ లో ఉన్న కింగ్స్ అందరూ కలిసి మన సియోల్ డోమ్ ని మట్టి కల్పించేసే స్టేజ్ కి వెళ్ళిపోయారు. నేను అందరినీ కాపాడదాం అనుకున్నా, ఈ లోపు నువ్వు వచ్చి అంతా స్పాయిల్ చేసావు అని అంటుంది. అండ్ దానికి మనోడు తెలివిగా నేను ఆ రోలర్ థ్రోన్ ని డిస్ట్రాయ్ చేయకపోయింటే సియోల్ నిజంగానే మట్టి కలిసిపోయేది అంటాడు. అండ్ అది కూడా కరెక్ట్ అని చూపిస్తుంది. అప్పుడు ఒక్కసారిగా తనకి బుర్ర పిచ్చెక్కిపోతుంది, అసలు ఏంటి ఎలా జరుగుతుంది అని. సో అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే మన వాడు ఆ రోలర్ థ్రోన్ ని ఎందుకు డిస్ట్రాయ్ చేశాడో తనకి ఓన్ రీజన్ అయితే ఉంది. ఏదో ఒక కారణం చేత ఆ రోలర్ థ్రోన్ ని ఎవరైనా కూర్చుంటే తర్వాత ఫ్యూచర్ లో దాని వల్ల సియోల్ డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనవాడు ముందు చూపుతో ఆ రోలర్ థ్రోన్ ని ఎంచుకోడు. సో అదే ఇక్కడ కరెక్ట్ అని చూపిస్తుంది. సో తనకి డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడు నేనే కదా 100 చాప్టర్స్ చదివాను, అలాంటిది నాకే తెలియని విషయాలు నీకెలా తెలుసు, అసలు నీ నెంబర్ ఏంటి, నువ్వు ఏ అనౌన్సర్వి అని అడుగుతుంది. ఇంక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఎవరో వస్తారు. అప్పుడు వెంటనే డాగ్ జా సూయంగ్ పట్టుకొని ఒక సైడ్ కి జంప్ చేసి కూర్చుంటారు. అండ్ ఎవరు వచ్చారని చూస్తారు. అండ్ అక్కడికి ఒక మాన్స్టర్స్ టైప్ లో ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాంటి బీస్ట్ లాంటివి వస్తాయన్నమాట.
అండ్ ఆ హ్యూమనాయిడ్ డీమన్ కి ఒక అతను ఇదిగో వాళ్ళే కాయిన్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేశారని చెప్పి చూపిస్తాడు. అండ్ గైస్, డాగ్జా ఈ హ్యూమనాయిడ్ బీస్ట్ గురించి మనతో ఇలా చెప్తాడు. వాండరర్స్ అనే వాళ్ళు మొత్తం 2 రకాలు ఉంటారు. ఈ వాండరర్స్ లో కొంతమంది కింగ్ లేకుండా ఇలా కాయిన్ ఫార్మ్స్ ని కంట్రోల్ చేస్తూ జనాల్ని వాడుకొని కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో గ్రూప్ వచ్చేసి వాళ్ళు హ్యూమానిటీని వదిలేసి ఒక బీస్ట్ టైప్ స్పెసీస్ లాగా మారతారనమాట. వాళ్ళే వీళ్ళు. అంటే వీళ్ళు యాక్చువల్ గా మీటిరైట్స్ ఉంటాయి కదా, ఆ మీటిరైట్స్ నుంచి ఎనర్జీ తీసుకొని వాళ్ళ బాడీని ఎవాల్వ్ చేసుకుంటారు. ఇదిలా ఉండగా పక్కనే ఉన్న సూయాంగ్ ఆ హ్యూమనాయిడ్ బీస్ట్ ఒక రెనౌన్సర్ అని చెప్తుంది. ఇంకా అది విన్న డాగ్జా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి నీకు ఆ హ్యూమనాయిడ్ బీస్ట్ రెనౌన్సర్ అని ఎలా తెలిసింది అంటే, ఎందుకంటే తనే లాస్ట్ రెనౌన్సర్ కాబట్టి తనకు ఆ పవర్ ఉందని ఉంటుంది. అండ్ తన యాట్రిబ్యూట్ తో మిగతా రెనౌన్సర్ యొక్క స్టాట్స్ యాట్రిబ్యూట్స్ చూడగలని చెప్తుంది. సో అప్పుడు మనోడికి అర్థమవుతుంది, ఇంతకు ముందు చాప్టర్స్ లోనే మనం చూసాం కదా, మిన్సోబ్ ఇంకా సియోంగకు మనోడికి చెప్తారు, ఫస్ట్ డిసైపుల్ వచ్చి సినారియో స్టార్ట్ అవ్వక ముందే మా అందరితో కలిసి మమ్మల్ని ఒక గ్రూప్ లో చేర్చాడు అని చెప్తాడు. మరి అది అంత ఈజీగా ఎలా అయ్యిందంటే, ఈ యాట్రిబ్యూట్స్ స్టాట్స్ మన ఫస్ట్ డిసైపుల్ అంటే సూయాంగ్ చూడగలిగింది కాబట్టే వెంటనే ఎవరు చూసినా ఓకే వీడు రెనౌన్సర్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి గ్రూప్ లో ఫార్మ్ చేసింది అనమాట. అందుకే సినారియో స్టార్ట్ అవ్వక ముందే ఎంత ఫాస్ట్ గా వీళ్ళు ఇలా గ్రూప్ ఫార్మ్ చేశారంటే దానికి కారణం ఇదే అని చెప్పి డాగ్జాకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అండ్ ఇదిలా ఉండగా ఇప్పుడు ఆ హ్యూమనాయిడ్ బీస్ట్ రెనౌన్సర్ అని చెప్తుంది కదా, అండ్ వాడు అందరిలాంటి రెనౌన్సర్ కాదనమాట. ఎందుకంటే వాడు TWSA లో ఓన్లీ ఒకే ఒక చాప్టర్ చదువుతాడు. అండ్ అలాగే వాడి పేరు మీను సాంగ్ అని చెప్తుంది. డాగ్జాకి ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పాను గుర్తుపెట్టుకోమని, గుర్తుందో లేదో. డాగ్జాని ఏడిపించడం మనం చూసాం కదా, వాడి పేరే మీను సాంగ్ అనమాట. సూయాంగ్ ఇప్పుడు వాడు ఓన్లీ చాప్టర్ 173 మాత్రమే చదివాడు అని చెప్తుంది. అండ్ ఇంక వాడు డాగ్జాని సూయాంగ్ ని చూసేస్తాడు. అండ్ చూసిన వెంటనే అటాక్ చేయడానికి చూస్తాడు. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో మీను సాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. మనోళ్ళిద్దరూ అస్సలు ఫైట్ చేయలేకపోతారు. అండ్ ఇదిలా ఉండగా మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్ లో డాగ్జాని మీను సాంగ్ అప్పట్లో ఎలా ఏడిపించేవాడో చూస్తాం. చూస్తున్నారు కదా, కాలర్ పట్టుకొని ఎలా బెదిరిస్తున్నాడు. అప్పటి నుంచే మనోడు TWSA నవల్ని చదువుతూ ఉండేవాడని మనకు తెలుసు కదా. సో అప్పట్లో మీను సాంగ్ ఏంటి నువ్వు ఈ చెత్తను చదువుతున్నావు, వెళ్ళి మాకు స్నాక్స్ తీసుకురా అని చెప్పి డాగ్జాని కొడుతూ ఉండేవాడు. అలా చిన్నప్పటి నుంచి డాగ్జాకి మీను సాంగ్ అంటే ఒక ట్రామాలా ఉండిపోయింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మీను సాంగ్ మళ్ళీ డాగ్జాని ఎలా కలుస్తాడు. అండ్ డాగ్జా ఫేస్ ని దగ్గర నుంచి చూసేసరికి ఒక్కసారిగా మీను సాంగ్ కి డాగ్జా తన చిన్నప్పటి క్లాస్మేట్ అని గుర్తొస్తుంది. అండ్ ఎప్పుడైతే మీను సాంగ్ డాగ్జా పేరు చెప్తాడో మనోడికి కూడా అర్థమైపోతుంది తిను పక్కా తనకు తెలిసిన మీను సాంగ్ అని చెప్పి. అండ్ వీడు రెనౌన్సర్ ఎలా అయ్యాడని చెప్పి మనోడికి ఇంకా డౌట్ వస్తుంది. మీను సాంగ్ ఎక్కువగా ఈ నవల్స్ ఏమి చదవడు, అలాంటిది వీడు ఎలా రెనౌన్సర్ అయ్యాడు అని చెప్పి అనుకుంటాడు. అండ్ మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటే ఒక రోజు డాగ్జాని కొడుతూ మీను సాంగ్ తన ఫోన్ లాక్కొని తను ఏం చదువుతున్నాడో చూస్తాడు. సో అప్పుడు తను ఏ చాప్టర్ అయితే చదివాడో ఆ ఒక్క చాప్టర్ తనకు గుర్తుంటుంది. దాని వల్ల వాడు రెనౌన్సర్ అయ్యాడు. అండ్ వెంటనే మీను సాంగ్ అసలు నీలాంటి లూజర్ ఇప్పుడు దాకా సర్వైవ్ అవుతాడని నేను అస్సలు అనుకోలేదు. ఇది పక్కా నువ్వు ఆ నవల్ చదివినందుకే కదా అని చెప్పి అడుగుతాడు. సో వాడికి ఈ నవల్ డాగ్జా చదివాడని చెప్పి గుర్తొచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు డాగ్జా చూస్తున్న ఈ మీను సాంగ్ ఒక టైర్ 6 హ్యూమనాయిడ్ బీస్ట్. అండ్ వాడు చాలా స్ట్రాంగ్. పోనీ ఎంత స్ట్రాంగ్ అయినా ఆల్రెడీ మనోడు టైర్ 5 లెసర్ డ్రాగన్ ని ఓడించాడు కాబట్టి ఈ టైర్ 6 హ్యూమనాయిడ్ బీస్ట్ ని ఎలా అయినా ఓడించాలి, వీడి చేతిలో చావకూడదు అని అనుకుంటాడు. కానీ మనోడు ఎంత ట్రై చేసినా వాడితో ఫైట్ చేయలేకపోతాడు. ఎందుకంటే మనోడికి ఫోర్త్ వాల్ స్కిల్ ఉంది కదా, అది షేక్ అయిపోతూ ఉంటుంది. సో మెంటల్ గా మనోడు మీను సాంగ్ చూసి బాగా భయపడిపోతాడు. అండ్ మనోడు ఇప్పటికే చాలా మాన్స్టర్స్ ని డీమన్స్ ని ఫైట్ చేశాడు. కానీ ఎవరిని చూసినా మనోడు అంత భయపడలేదు. ఎందుకంటే ప్రతిసారి ఫోర్త్ వాల్ స్కిల్ యాక్టివేట్ అయిపోయి ఒక మెంటల్ బ్యారియర్ లా పనిచేస్తూ ఉండేది. ఇప్పుడు మాత్రం మీను సాంగ్ చూస్తే మనోడు చాలా భయపడిపోతాడు. సో ఇప్పుడు ఆ ఫోర్త్ వాల్ ఎందుకు అలా షేక్ అవుతుంది, అసలు ఫోర్త్ వాల్ అనేది ఎలా పనిచేస్తుందని మనోడికి ఒక్కసారిగా అర్థమవుతుంది. సో అది ఎలాగో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం ఒక స్టేజ్ గానీ ఒక మూవీ గానీ చూస్తే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అంతా వాళ్ళ ప్లేన్ లో ఉంటారు, మనమంతా మన ఆడియన్స్. సో వాళ్ళకి మనకి అసలు కాంటాక్ట్ అనేది ఉండదు. ఫోర్త్ వాల్ అనేది ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ లాగా ఉంటుంది. సో అలా మనం ఆ క్యారెక్టర్స్ కి మనకి ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు డాగ్జా తనున్న ప్రపంచంలో తనెప్పుడు థర్డ్ పర్సన్ పిఓవి నుంచి చూస్తాడు. అంటే తను కూడా ఒక నవల్లో పార్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏం జరిగినా మనోడు వెంటనే థింక్ చేసి దానికి సొల్యూషన్ ఆలోచించి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతూ ఉండేవాడు. అలా ఫోర్త్ వాల్ పనిచేస్తూ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద మాన్స్టర్ అయినా
ఇది ఒక నవల్లో ఒక క్యారెక్టరే, ఒక మూవీలో సీన్ లాంటిదే అనుకోని చెప్పి ఆలోచించి అక్కడి నుంచి సొల్యూషన్ వెతికి బయట పడిపోయేవాడు. ఎప్పుడు అక్కడ ఉండే క్యారెక్టర్స్ ని రియల్ వరల్డ్ థ్రెట్స్ లాగా మనవాడు ఫీల్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ టీడబ్ల్యూఎస్ నవల్ మొత్తం చదివాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఈ రియల్ వరల్డ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మీను సాంగ్ తన రియల్ వరల్డ్ నుంచి వచ్చిన క్యారెక్టర్. అంటే తన చిన్నప్పుడు ట్రామాకి కారణమైన వాడు. కాబట్టి ఎదురుగా ఉన్నవాడు డాగ్ జాక్ అంటే పవర్ఫుల్ అండ్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వాడంటే చాలా భయం డాగ్ జాకి. సో అలా మనోడికి ఫోర్త్ వాల్ స్కిల్ ఎలా వర్క్ అవుతుందో అర్థమవుతుంది. అండ్ మీకు కూడా అర్థమైంది అనుకుంటా. అంటే నవల్లో క్యారెక్టర్స్ ఎంత పెద్దవైనా ఏమైనా మనవాడు భయపడ్డు ఫోర్త్ వాల్ స్కిల్ యాక్టివేట్ అవుతుంది. అదే రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అయితే మనవాడికి కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే రియల్ వరల్డ్ క్యారెక్టర్స్ ని మనవాడు ఒక రియల్ థ్రెట్ లా ఫీల్ అవుతాడు. నవల్లో క్యారెక్టర్స్ కాదు కాబట్టి. సో అది మ్యాటర్. ఇంకా మీను సాంగ్ మన డాగ్ జాకి ఒక గట్టి పంచ్ ఇచ్చేసరికి ఎగిరి ఎక్కడో పడతాడు. ఇంకా సూయంగ్ కూడా ఏంటి అలా చూస్తున్నా వెంటనే లెగు ఫైట్ చేయాలని చెప్పి డాగ్ జాక్ చెప్పి తను కూడా ఫైట్ చేయాలని చూస్తుంది. అండ్ తను కూడా వీక్ గా ఉండడంతో మీను సాంగ్ ని ఏం చేయలేకపోతుంది. అలాగే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మీను సాంగ్ తో ఫైట్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు డాగ్ జా ఇంకా సూయోంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అక్కడ ఉన్న సూయోంగ్ మీరు మాట్లాడుకుంది నేను కొంచెం విన్నా. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అని అడుగుతుంది. దానికి డాగ్ జా ఇది చిన్నప్పటిది చిన్న ట్రామాలే అని చెప్తాడు. సో ఇంక చేసేదేం లేక ఎలాగైనా తన ట్రామాని ఓవర్కమ్ చేసి ఇప్పుడు వాడితో ఫైట్ చేయాలని చెప్పి డాగ్ జా డిసైడ్ అవుతాడు. సో 17 ఏళ్ళ డాగ్ జాకి 28 ఏళ్ళ డాగ్ జాకి చాలా తేడా ఉంది. సో వీడి పెద్ద నాకు మ్యాటర్ ఏం కాదు. నేను ఇప్పటికే చాలా దాటుకొని వచ్చా అని చెప్పి డాగ్ జా తనలో తన ధైర్యం తెచ్చుకొని మీను సాంగ్ తో ఫైట్ చేయాలని చూస్తాడు. ఇంకా కాన్స్టలేషన్స్ కూడా డాగ్ జాని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ వెంటనే మనోడికి ఒక బౌంటీ హంటర్ సినారియోని ఇస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ఆ బౌంటీ హంటర్ సినారియో ఓవర్కమ్ ట్రామా. సో ఎదురుగా ఉన్న మీను సాంగ్ ని ఓడించమని చెప్పి కాన్స్టలేషన్స్ అందరూ మనోడికి బౌంటీ హంటర్ సినారియో ఇస్తారు. కాయిన్స్ వాడి తన స్టాట్స్ పెంచుకుంటాడు. ఎజిలిటీ ఏమో లెవెల్ 30 నుంచి 40కి పెంచుకుంటాడు. అండ్ స్ట్రెంత్ ఏమో లెవెల్ 25 నుంచి డైరెక్ట్ 50కి పెంచుకుంటాడు. ఇంకా తన మజిల్స్ అన్ని మొత్తం ఒక మాన్స్టర్ లా బల్క్ అయిపోతాయి. అండ్ తన కత్తిని బయటికి తీసి మీను సాంగ్ చెయ్యిని ఒక్కసారిగా నరికేస్తాడు. సో ఇంక వాళ్ళిద్దరి మధ్యనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇద్దరి మధ్యన పెద్ద ఫైట్ అవుతుంది. ఇంకా మనోడు ఫాస్ట్ గా మూవ్ అవ్వాలని చెప్పి తన ఎజిలిటీని 40 నుంచి మళ్ళీ లెవెల్ 50కి పెంచుకుంటాడు. అండ్ మనోడు మీను సాంగ్ చెయ్యి నరికేసిన మళ్ళీ తన చెయ్యి రీజనరేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనోడు మళ్ళీ 8000 కాయిన్స్ వాడి స్ట్రెంత్ ని లెవెల్ 50 నుంచి లెవెల్ 60కి పెంచుకుంటాడు. సినారియోలోన లిమిట్ ఉంటుంది కదా ఎంత వరకు స్టాట్స్ ని పెంచుకోవాలో ఆ లిమిట్ ని అయితే టచ్ అయిపోతాడు. అండ్ మీను సాంగ్ మనోడు చూసి భయపడిపోతాడు. ఎందుకంటే మనోడు ముందు కంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాడు. ఇంకా మనోడు ఎగిరి మీను సాంగ్ మీద ఒక్క పంచ్ ఇచ్చేసరికి స్పృహ తప్పి కింద పడిపోతాడు. సో గైస్ ఇంకా డాగ్ జా తన ట్రామాని ఓవర్కమ్ చేసి మీను సాంగ్ ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. సో డాగ్ జా ఇదే తన ప్లేస్ లో జంగ్యోక్ ఉంటే ఏం చేసి ఉండేవాడని చెప్పి ఆలోచిస్తాడు. అండ్ అలా ఆలోచిస్తే జంగ్యోక్ ఎప్పుడు తనని పాత రిగ్రెషన్ లో ఎవరైనా బిట్రే చేస్తే ఈ కరెంట్ రిగ్రెషన్ లో వాళ్ళు నమ్మక ద్రోహం చేసినందుకు వాళ్ళని ఎప్పుడు చంపేస్తూ ఉండేవాడు. సో జంగ్యోక్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు వీడిని చంపేద్దామని చూస్తాడు. అయినా ఎందుకులే అని చెప్పి డాగ్ జా వాడిని గట్టిగా ఒక్క పంచ్ ఇచ్చి వదిలేస్తాడు. సో గైస్ ఇంకా డాగ్ జాని మీను సాంగ్ బతిమలాడుతూ ఉంటాడు తను వదిలేమని చెప్పి. అలాగే సారీ కూడా చెప్తాడు. కానీ డాగ్ జా నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు 17 ఇయర్స్ డాగ్ జాకి. నువ్వు పెట్టిన ట్రామా వల్ల అప్పట్లో ఎంత సఫర్ అయ్యానో నీకు తెలీదు అని చెప్పి అంటాడు. సో మొత్తానికి మీను సాంగ్ తో ఈ ఫైట్ వల్ల డాగ్ జా తన చిన్నప్పటి ట్రామాని అయితే ఓవర్కమ్ చేస్తాడు. అండ్ తనని చంపకుండా వదిలేశాడు కాబట్టి పక్కనే ఉన్న సూయాంగ్ వచ్చి నువ్వు ఎలాగో చంపట్లేదు కదా వీడిని నేను చంపుతా అని చెప్పి అంటుంది. కానీ డాగ్ జా నువ్వు వాడిని చంపితే పక్కా రిగ్రెట్ అవుతావు చూసుకో మరి అని చెప్తాడు. అయినా కూడా తను వినకుండా కాయిన్స్ వస్తాయి కదా అని చెప్పి మీను సాంగ్ ని వెళ్లి చంపేస్తుంది. అప్పుడు వెంటనే సూయోంగ్ కి విపరీతంగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఎందుకు ఇన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని చెప్పి. సో ఈ సీన్ ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మ్యోంగోహాన్ అనే క్యారెక్టర్ ఉన్నాడు కదా మన స్టార్టింగ్ లో సేమ్ వాడు కూడా వాండరర్ ఆఫ్ ద డార్క్ ని చంపాక ఒక డీమన్ కింగ్ వాడి మీద పగబట్టి ఇలా నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా నేను చంపుతా అని చెప్పి. సేమ్ సూయంగ్ కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కానీ డాగ్ జా ముందు పెట్టి చెప్తాడు వాడిని చంపొద్దు అని చెప్పి. అయినా సూయంగ్ వినకుండా వాడిని చంపింది కాబట్టి ఇప్పుడు ఆ డీమన్ కింగ్ పగబట్టి సూయంగ్ ని అటాక్ చేయాలనుకుంటున్నాడు. అండ్ ఈ డీమన్ కింగ్స్ గురించి డాగ్ జా ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్ గా కాన్స్టలేషన్స్ అందరూ మనకు తెలుసు కదా ఎంత పవర్ఫుల్ బీయింగ్స్. సేమ్ కాన్స్టలేషన్స్ లాగే డీమన్ కింగ్స్ కూడా కాన్స్టలేషన్స్ అంత పవర్ఫుల్ బీయింగ్స్ అన్నమాట. అండ్ వాళ్ళు కాన్స్టలేషన్స్ అవ్వాలని డిసైడ్ అవ్వలేదు. ఎలాగైతే కాన్స్టలేషన్స్ కి ఇన్కర్నేషన్స్ ఉంటాయో డీమన్ కింగ్స్ కి సబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఆ సబ్జెక్ట్సే ఈ హ్యూమనాయిడ్ బీస్ట్స్ అండ్ ఆ వాండరర్ ఆఫ్ ద డార్క్ అని చూసాం కదా అలాంటి డీమన్ క్రీచర్స్ అన్ని వాళ్ళ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఆ సబ్జెక్టే మన మీను సాంగ్ అన్నమాట. అండ్ మీను సాంగ్ వచ్చేసి ఆర్కిటెక్ట్ ఆఫ్ డిస్కార్డ్ అని ఆండ్రస్ అని ఒక డీమన్ కింగ్ ఉంటాడు. ఆ డీమన్ కింగ్ కి ఒక సబ్జెక్ట్. సో ఫ్యూచర్ లో సూయాంగ్ మీదకి ఈ వుల్ఫ్స్ అన్ని అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఏమవుతుందో చూద్దాం.
అండ్ గైస్ ఇంక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా సూయంక్ కూడా సపోర్టింగ్ కాన్స్టలేషన్ లేదని చెప్పి డాగ్ జాక్ తెలిసిపోతుంది. అలాగే ఆల్రెడీ పాత వీడియోలో డాగ్ జా మెన్షన్ చేస్తాడు సపోర్టింగ్ కాన్స్టలేషన్ ఎంచుకోవడానికి ఇంకో ఛాన్స్ వస్తుందని చెప్పి. సో ఆ ఛాన్స్ వచ్చేసి ఫోర్త్ సిన్నర్ అయిన వెంటనే వస్తుందన్నమాట. అండ్ డాగ్ జా సూయంకి అసలు నువ్వు ఏ కాన్స్టలేషన్ తీసుకోవాలనుకుంటున్నావు, ఏమైనా ఆలోచించావా అని చెప్పి అడుగుతాడు. దానికి సూయోంగ్ నువ్వు షాక్ అవుతావు నా మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని చెప్తానంటుంది. మరి డాగ్ జా ఒకవేళ గ్రేట్ సేజ్ హెవెన్ సీక్వెల్ ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అనుకుంటాడు. ఎందుకంటే డాగ్ జాకి తెలిసినంత వరకు మంకీ కింగే చాలా పవర్ఫుల్ కాన్స్టలేషన్. మరి సూయోంగ్ మీద ఇంట్రెస్ట్ చూపించిన కాన్స్టలేషన్ ఎవరు అని ఆలోచిస్తాడు. అప్పుడు సూయోంగ్ తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న కాన్స్టలేషన్ పేరు చెప్తుంది. అది ఎవరో కాదు, అబిస్సల్ బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్. అండ్ ఈ పేరు విన్నారు కదా, స్టార్టింగ్ లో నలుగురు కాన్స్టలేషన్ చెప్తున్నప్పుడు చెప్తాడు డాగ్జా. సో ఆ కాన్స్టలేషన్ ఎడ్జ్ లార్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో బాగా పాపులర్. అంటే నామూన్ కిమ్ లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. మరి అలాంటి కాన్స్టలేషన్ శివంగహాన్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడని చెప్పి డాగ్జా అనుకుంటాడు. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా ఈ వేర్ వుల్ఫ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ బేస్ కి అయితే చేరుకుంటారు. అండ్ అక్కడ చాలా బాడీలు ఉంటాయి. ఆ బాడీలు చూసి డాగ్జా ఎలా అంటాడు, యాక్చువల్‌గా మనుషులు వేర్‌వుల్ఫ్స్ లాగా అలా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారంటే దానికి 2 మార్గాలుంటాయి. ఒకటి క్యానిబలిజం. అంటే మనుషుల్ని చంపి తింటూ ఉంటారనమాట. అలా తింటే వాళ్ళు హ్యూమనాయిడ్ బీస్ట్స్ లాగా మారిపోతారు. అండ్ ఒక్కసారి హ్యూమనాయిడ్ బీస్ట్ కింద ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి మామూలు మనుషుల్లా మారలేరనమాట. ఇంక పర్మనెంట్‌గా బీస్ట్ లాగే ఉండిపోవాలి. అండ్ ఇంకా డాగ్‌జా ఇంకా సియోంగోహాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ సియోంగోహాన్ గోల్ వచ్చేసి ఈ ప్రపంచాన్ని తీసుకోవాలని చెప్పి మిగతా ప్రాఫిట్స్ అన్నారని చెప్పి డాగ్జా ఆ మ్యాటర్ ని బయటికి తీస్తాడు. ఫస్ట్ డిసైపుల్ ఈ ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడని చెప్పి డాగ్జాతో చెప్పారు కదా అప్పట్లో సియోంగోక్ ఇంకా మిన్సియోబు. సో ఆ మ్యాటర్ ని డాగ్జా తనతో చెప్తాడు, ఏంటి నువ్వు ప్రపంచాన్ని తీసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి. అండ్ దాన్ని తను కొట్టేస్తూ అసలు ఎవరు నీకు ఇలా చెప్పారు, ఒకరేమో నన్ను ప్లాగరిస్ట్ అంటున్నారు, ఇంకోలేమో వరల్డ్ తీసుకోవాలంటున్నారు, అలాంటి ఉద్దేశాలు ఏం లేవు అని చెప్పి తను అంటుంది. ఈ ప్రపంచాన్ని తీసుకొని రూల్ చేయాలనే ఉంది, కానీ నా ఫస్ట్ గోల్ వచ్చేసి అది కాదు. ఈ ప్రపంచం ఫస్ట్ అంతమవ్వకుండా చూడాలి అని తను డాగ్జాతో అంటుంది. అండ్ డిసైపుల్స్ అందరిని గ్యాదర్ చేసింది కూడా అందుకే అని చెప్పి డాగ్జాతో అంటుంది. అండ్ వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా దూరంగా గన్ షాట్స్ వినిపిస్తూ ఉంటాయి. అండ్ మరి ఎవరు ఫైర్ చేస్తున్నారని చెప్పి ఇద్దరు వెళ్లి చూస్తే అక్కడ గన్స్ పట్టుకొని ఒక పెద్ద ఆర్మీ ఉంటుంది. అండ్ అక్కడ ఆ ఆర్మీకి ఒక లీడర్ కూడా ఉంటారు. అండ్ తన గురించి సియోంగహాన్ డాగ్జాకి ఇలా చెప్తుంది, నీకింతకు ముందు చెప్పింది గుర్తుందో లేదో గాని సేమ్ నీలాగే ఒకరు స్యూడైమన్ పెనింట్రీలోన ఒకరున్నారని చెప్పాను. తనే ఆ లీడర్. తను కూడా నీలాగా రెనౌన్సర్ కాదు. అచ్చం నీలాగే మొత్తం అన్ని తెలిసినట్టు బిహేవ్ చేస్తుంది అని డాగ్జాతో అంటుంది. అండ్ గైస్ మరి తనకి డాగ్జాకి కనెక్షన్ ఏంటో మనకు ముందు ముందు తెలుస్తుంది. సో ఈ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళు పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ రాయ మామూలు రాయి కాదు, అది ఒక మీటియోరైట్. సో మన వాళ్ళు వెతుకుతున్న మీటియోరైట్ ఒకటి దొరుకుతుంది. అండ్ అక్కడ షూట్ చేస్తున్న వాళ్ళ ఒక లేడీ ముందుకొచ్చి డాగ్జా అంటే నువ్వేనా అని అడుగుతుంది. ఇంకా ఒక్కసారిగా అక్కడ ఉన్న సియోంగోహాన్ ఇంకా డాగ్జా షాక్ అయిపోతారు. వీళ్ళకెలా నా గురించి తెలుసు అని చెప్పి. అండ్ డాగ్జా వెంటనే తన పేరు డాగ్జా కాదు జంగ్యోక్యూ అని చెప్తాడు. కానీ వాళ్ళు నువ్వు డాగ్జా అని మాకు తెలుసు కానీ అబద్ధం చెప్పాల్సిన పని లేదు, మర్యాదగా మేము చెప్పేది విను అంటారు. సో మనోడు అబద్ధం ఆడి తప్పించుకోలేకపోతాడు. అండ్ వాళ్ళేం చెప్తారంటే మా కింగ్ మిమ్మల్ని అందరినీ ఈ మీటియోరైట్ ని చూసుకోమని చెప్పారు. అండ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, మీరే మీటియోరైట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. సో ఒక్కసారిగా మనోళ్ళిద్దరికి అర్థం కాదు ఇంతకీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి సియోంగోహాన్ డాగ్జాని అడుగుతుంది. అలాగే వాళ్ళు మనోళ్ళకి ఏం చెప్తారంటే నార్త్ లో ఒక కెటాస్ట్రోఫీ ఉంది, మేము దాన్ని డీల్ చేస్తాం, మీరు మిగతా 4 కెటాస్ట్రోఫీస్ ని డీల్ చేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంతే, ఇంకా ఆ మాట తప్ప ఇంకే మాట చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మనోళ్ళు అరుస్తారు, ఒకసారి వెయిట్ చేయండి మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి. సో మనోడు తను ఎవరు ఏంటని తెలుసుకోవడానికి తన నోటిఫికేషన్స్ లోన తన ట్యాబ్ లో క్యారెక్టర్ ప్రొఫైల్స్ ని అప్డేట్ చేసి తన క్యారెక్టర్ ప్రొఫైల్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ తన పేరు యోంగ్రాన్ చో. అండ్ తను చాలా పవర్ఫుల్ అని మనోడికి అర్థమవుతుంది. అండ్ తనే ఎంత పవర్ఫుల్ గా ఉంటే కింగ్ ఇంకెంత పవర్ఫుల్ అని చెప్పి మనోడు ఆలోచిస్తాడు. అండ్ గైస్ ఆ వెళ్తూ వెళ్తూ కింగ్ ఎవరైతే ఉన్నారో తను వెనక్కి తిరిగి డాగ్జా వైపు చూస్తుంది. అండ్ గైస్ ఇంక తను వెనక్కి తిరగగానే మనవాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అండ్ సడన్ గా మనవాడు తను ఎవరు ఏంటని తెలుసుకుంటాడు. అది ఎలా అంటే మనవాడు తను చూడగానే మీను సాంగ్ ని చూసిన దానికంటే ఎక్కువగా తన ఫోర్త్ వాల్ షేక్ అవుతుంది. అండ్ అప్పుడు వెంటనే తెలుస్తుంది తనని ఇంతలాగా మీను సాంగ్ కంటే ఎక్కువగా ట్రామాకు గురి చేసింది తన పర్సనల్ లైఫ్ లో ఎవరు అని చెప్పి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కింగ్ ఆఫ్ వాండరర్స్ కి డాగ్జాకి ఆల్రెడీ పర్సనల్ గా ఇంతకు ముందే పరిచయం ఉంది. మరి తను ఎవరు ఏంటి అనేది మనం ముందు ముందు చూస్తాం. సో ఈ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకోండి. ఇంకా కింగ్ ఆఫ్ వాండరర్స్ ఇంకా తన మిగతా ఆర్మీ వాళ్ళంతా అక్కడ ఉన్న సర్వైవర్స్ ని రెస్క్యూ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వెళ్తూ వెళ్తూ మన వాళ్ళకి ఈ మూన్ స్టోన్ ని అప్పగించారు కదా చూసుకోమని. అండ్ మరి వాళ్ళు దేనికి ఇచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్న కెటాస్ట్రోఫీస్ ఏంటి,
అని మనం ఇప్పుడు చూస్తాం. ఇక డాగ్‌జా ఆలోచిస్తూ ఉంటాడు. సూయాంగ్ ఎందుకని ఇంత మంచిగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి. అలా ఆలోచిస్తే మనోడికి తెలుస్తుంది. యాక్చువల్‌గా డీమన్ కింగ్ సూయాంగ్‌ని వెంటబెడుతున్నాడు కదా! సో, ఇప్పుడు సూయాంగ్ కొన్ని మంచి పనులు చేస్తే, ఆ మంచి పనుల వల్ల ఏంజెల్ కాన్స్టలేషన్స్ ఉంటాయి కదా! వాళ్ళు వరాలిస్తారని చెప్పి అలా చేస్తుందన్నమాట. అండ్ సూయాంగ్ ఆ కింగ్ ఆఫ్ వాండరర్ ఇంకా తన పక్కనున్న జనరల్ గురించి ఇద్దరి గురించి చెప్పమంటుంది. అండ్ డాగ్‌జా అందులో కింగ్ ఆఫ్ వాండరర్స్ నాకు తెలుసు అని చెప్తాడు. అలాగే తను రెనౌన్సర్ కాదని కూడా చెప్తాడు. మరి రెనౌన్సర్ కాకపోతే తనకి ఎలా ఈ క్యాటాస్ట్రోఫీస్ గురించి, మొత్తం ఈ సినారియోస్ గురించి తెలుసు అని చెప్పి సూయాంగ్ అడిగితే, డాగ్‌జా తనకి నేనే చెప్పానంటాడు. ఇంకది వినిన తర్వాత సూయాంగ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ టీడబ్ల్యూఎస్ఏ చెత్త కథని తనకు చెప్పావా? అయినా ఎందుకని ఈ నవల గురించి వేరే వాళ్ళకి చెప్పావు? అని సూయాంగ్ అడుగుతుంది. దానికి డాగ్‌జా నేను ఎవరో ఒకరితో మాట్లాడాలి. అందుకోసం నేను తనతో మాట్లాడేవాడిని. మా ఇద్దరి మధ్యన ఓన్లీ కన్వర్జేషన్ ఈ నవల గురించే ఉండేది అని చెప్తాడు. దానికి సూయోంగ్ తను ఎవరు ఏంటో నాకు సంబంధం లేదు గానీ, అలాగే తను నీకేమవుతుందో కూడా అనవసరం. కానీ ఇప్పుడు ఈ నవల గురించి ఎక్కువగా తెలిసింది నీకు నాకు మాత్రమే. అలాగే ఇంక మూడో వ్యక్తికి కూడా ఈ నవల గురించి తెలుసంటే మనం ఏదో ఒకటి చేయాలి. సో, ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు. దీని గురించి ఆలోచించు అని చెప్పి డాగ్‌జాతో అంటుంది. అప్పుడు డాగ్‌జా ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఈ ఫిఫ్త్ సినారియోకి సంబంధించి ఆలోచించాలని చెప్తాడు. అండ్ తన ఎదురుగా ఉన్న ఈ మూన్ స్టోన్ ఉంది కదా! దాన్ని అవేకెన్ చేయాలనుకుంటాడు. అండ్ గైస్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ టైమ్ మనం ఆంగుక్ స్టేషన్‌లో చూసిన మీటియోరైట్ ఉంది కదా! ఆ మీటియోరైట్‌కి, ఈ మూన్ స్టోన్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. యాక్చువల్‌గా ఇప్పుడు చూస్తున్న మనం ఈ మూన్ స్టోన్ కాటాస్ట్రోఫీకి సంబంధించింది కాదు. ఇది వేరే రీజన్‌కి వాడతారు. సో, అదేంటో ఇప్పుడు మనం చూస్తాం. అండ్ మన ఆంగుక్ స్టేషన్‌లో మిగతా వాళ్ళంతా ఆ కాటాస్ట్రోఫీని ఎలా ఎవాక్ట్ చేసారో చూసాం కదా! కంటిన్యూయస్‌గా మానాని వాళ్ళ చేతుల ద్వారా సప్లై చేసి, ఆ మీటియోరైట్‌ని పగిలేలా చేస్తారు. అలా ఇప్పుడు డాగ్‌జా ఇంకా సూయోంగ్ కొన్ని గంటల పాటు షిఫ్ట్స్ ఉండి, ఆ మూన్ స్టోన్‌కి మానా ఇస్తూ ఉంటారు. అలా డాగ్‌జా మానా సప్లై చేస్తూ తన టైం అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటే, సూయోంగ్ మానా సప్లై చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా సూయోంగ్ మానా సప్లై చేస్తూ ఉంటే, ఒక్కసారిగా అది అవేక్ అయ్యి, అందులోపల నుంచి ఒక క్రియేచర్ బయటకొస్తుంది. అండ్ అది ఏదో మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. అండ్ మరది ఏం మాట్లాడుతుందో అర్థం కావడం కోసం డాగ్‌జాకి తన స్కిల్‌లో అదర్ వరల్డ్ ఇంటర్‌ప్రెటర్ అని చెప్పి ఒక ట్రాన్స్‌లేషన్ స్కిల్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ సూయోంగ్‌కి అలాంటి స్కిల్ లేదు కాబట్టి డైరెక్ట్ షాప్ నుంచి ఒక ట్రాన్స్‌లేటర్‌ని కొనుక్కుంటుంది. సో, ఆ క్రియేచర్ నేను వన్ ఆఫ్ ద 5 రూలింగ్ స్పీసీస్ ఆఫ్ క్రోనస్‌కి సంబంధించిన వాడిని. నేను గ్రేట్ ఫస్ట్ వుల్ఫ్‌ని అని చెప్తాడు. సో, ఇది తన క్యారెక్టర్ ప్రొఫైల్ అన్నమాట. మనవాడు ఓపెన్ చేసి చూస్తాడు. అండ్ గైస్ మీకిప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదా! అసలెందుకు ఈ క్రియేచర్ బయటకొచ్చింది? ముందు ఒక డ్రాగన్ వచ్చింది ఆంగోక్ స్టేషన్‌లో. దాన్ని కాటాస్ట్రోఫీ అన్నారు. అది అందరిని డిస్ట్రాయ్ చేయడానికి చూసింది. ఇప్పుడొచ్చిన క్రియేచర్ ఇలా కామ్‌గా, కూల్‌గా ఎందుకుంది? అసలు ఎందుకని దీన్ని ఎవాక్ట్ చేశారని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా! సో, ఇప్పుడు క్లియర్‌గా మన డాగ్‌జా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫిఫ్త్ సినారియోలో మొత్తం 5 కాటాస్ట్రోఫీస్ ఉంటాయి. 5 కాటాస్ట్రోఫీస్ అంటే ఒక 5 టైప్ ఆఫ్ మాన్‌స్టర్స్ వచ్చి మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ మాన్‌స్టర్స్‌ని డిస్ట్రాయ్ చేసి ఫిఫ్త్ సినారియోని పాస్ అవ్వాలి. సో, ఇప్పుడు ఆ మాన్‌స్టర్స్‌ని ఫైట్ చేయాలంటే మనకున్న స్ట్రెంత్ సరిపోదు. కాబట్టి ఇంకా మనకి ఎక్కువ హెల్ప్ కావాలి. దానికోసం 5 మీటియోరైట్స్‌తో పాటు ఇలాంటి 5 మూన్ స్టోన్స్ కూడా ఉంటాయి. వాటిలో 5 డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. అవి గైడ్స్ కింద పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఒక గైడ్ అన్నమాట. క్రోనోస్ అనే ప్రపంచానికి సంబంధించిన వాడు. సో, అది మ్యాటర్. అందుకే ఫోర్త్ సినారియో జరుగుతున్నప్పుడు డొక్కబీ వచ్చి మీరెందుకని ఆ మీటియోరైట్‌ని అవాక్ చేశారు? ఇది ఫిఫ్త్ సినారియోకి సంబంధించింది అని చెప్పి అందరితో అంటుంది కదా! ఇదే దాని రీజన్. యాక్చువల్‌గా ఆ ఆంగుక్ స్టేషన్‌లో ఉన్న మీటియోరైట్‌ని అప్పుడు ఫైట్ చేయకూడదు. ఫిఫ్త్ సినారియోలో ఫైట్ చేయాలి. కానీ అప్పట్లో ఏం జరిగిందో మొత్తం మీరు చూసారు కదా! ఫోర్త్ సినారియోలోనే ఒక కాటాస్ట్రోఫీ తోటి మనోళ్ళు ఫైట్ చేసేసారు. సో, ప్రెజెంట్ ఇప్పుడు ఆ లైకాన్ బయటకొచ్చింది కదా! ఇంక వాడికి, మన వాళ్ళకి కన్వర్జేషన్ ఏమవుతుందో చూద్దాం. ఇంకా లైకాన్ బయటికి రాగానే ఇలా అంటాడు. వారియర్స్ ఆఫ్ ద అదర్ వరల్డ్ అందరూ ప్రిపేర్‌గా ఉండండి. మీరు కంగారు పడొద్దు. మీ ప్రపంచాన్ని కాపాడడానికి నేనొచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రపంచం కాటాస్ట్రోఫీస్ ఫేస్ చేస్తున్నందుకు నాకెంతో బాధగా ఉంది. కానీ కంగారు పడొద్దు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచం అంతమవ్వకుండా ఉండడానికి గైడ్ చేస్తా అని చెప్పి లైకాన్ అంటాడు. సో, యాక్చువల్‌గా ఈ గైడ్స్ అందరూ మన వాళ్ళకి కొన్ని పవర్స్ నేర్పించి టీచ్ చేస్తూ ఉంటారనమాట. కాటాస్ట్రోఫీస్‌ని ఎలా ఫైట్ చేయాలి ఏంటి అని చెప్పి. అలాగే తను అవేక్ అయిన తర్వాత ఏంటి వింతగా ఉంది? ఫోర్త్ సినారియోని మీరు క్లియర్ చేసారా అని చెప్పి వాళ్ళని అడుగుతాడు. ఎందుకలా అడుగుతాడంటే యాక్చువల్‌గా మొత్తం 5 మీటియోరైట్స్ ఉంటాయి కదా! ఐదిటిని ఒకే దగ్గర హ్యాచ్ చేసి ఐదుగురు గైడ్స్ ఒకేసారి బయటికి రావాలి. సో, ఈ ప్రాసెస్ అంతా రోలర్ స్టోన్ దగ్గరలో జరగాలి. కానీ మనోళ్ళు ఐదుగురు గైడ్స్‌ని ఒక దగ్గరే హ్యాచ్ చేయకుండా లైకాన్‌ని మట్టుగా ఫస్ట్ పిలిచాడు. అండ్ చుట్టూ చూస్తే ఎవరు లేరు. డాగ్‌జా ఇంకా సూయంగ్ మాత్రమే ఉన్నారు. మరక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి లైకాన్ మన వాళ్ళని అడిగితే, ఫోర్త్ సినారియోని రోలర్ స్టోన్‌లో ఎవరు కూర్చోకుండా
ఎంచుకున్నామని చెప్తాడు. ఇప్పుడు వెంటనే లైకాన్ కంగారు పడి, "ఏంటి మీ కింగ్ చనిపోయాడా? అసలేమైంది? అసలు ఇలా జరగకూడదు. ఒకవేళ మీ కింగే చనిపోతే మీరు చాలా కష్టాల్లో ఉన్నట్టే" అని చెప్పి అంటాడు. అండ్ ఎప్పుడైతే డాగ్‌జా ఇదంతా చెప్తాడో అసలేం జరిగిందని చెప్పి, ఆ లైకాన్‌కి ఇంకా కోపం వచ్చేస్తుంది. "మర్యాదగా అబద్దాలు ఆడడం ఆపు" అని చెప్పి అంటాడు. సో, యాక్చువల్‌గా ఇప్పుడు రూరల్ స్టోన్‌లో ఎవరైతే కూర్చుంటారో తను చాలా పవర్‌ఫుల్ అవుతాడు. అండ్ ఆ పవర్‌ఫుల్ వ్యక్తికి ఈ గైడ్స్ అందరూ పవర్స్‌ని నేర్పిస్తారు. ఇప్పుడు ఆ రూరల్ స్టోన్‌లో కూర్చున్న కింగే లేడు అంటే నేను ఎవరికి నేర్పించాలి అని చెప్పి లైకాన్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడన్నమాట. ఇంకా లైకాన్‌కి బాగా కోపం వచ్చేస్తుంది. మీ అందరికి అసలు బుర్రలే లేవు అని చెప్పి అంటాడు. ఇక్కడ డాగ్‌జా మనతో ఏమంటాడంటే, వాడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఈ గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రపంచానికొచ్చి మనుషులకి హెల్ప్ చేద్దామని వచ్చారు. కానీ వాళ్ళ మెయిన్ మోటివ్ అయితే అది కాదు. వాళ్ళకి వేరే ప్లాన్ అయితే ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటో మనం ముందు ముందు డిస్కస్ చేసుకుంటాం. సో, డాగ్‌జా లైకాన్‌తో ఇలా అంటాడు. "లైకాన్ ఇస్పరాంగ్, ప్రిన్స్ ఆఫ్ ఇమ్యూంటార్. మనం వెంటనే ఓటమిని ఒప్పుకోకూడదు. ఎంత తొందరగా గివ్ అప్ ఇవ్వకూడదు. ఇంకా చాలా ఉంది. మనం ఈ ప్రపంచాన్ని కాపాడగలం" అని చెప్పి లైకాన్‌తో అంటాడు. సో, గైస్ యాక్చువల్‌గా స్టోరీ ఏం జరిగిందంటే, ఇప్పుడు మన భూమి మీదకి 5 కాటాస్ట్రోఫీలు ఫిఫ్త్ సినారియోలో వచ్చి అటాక్ చేస్తున్నాయి కదా! యాక్చువల్‌గా ఇవి ఆ లైకాన్ ఉన్న ప్రపంచంలో ఆల్రెడీ అటాక్ చేసేసి వాళ్ళ ప్రపంచాన్నంతా డిస్ట్రాయ్ చేసేసాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ క్రోనోస్ అనే వరల్డ్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఆ వరల్డ్‌లోనే ఈ లైకాన్ ఉంటాడు. అండ్ లైకాన్ స్పీసీస్ అందరూ ఒక వుల్ఫ్ లాగా ఇప్పుడు చూస్తున్నారు కదా! ఎలా ఉంటారు. అండ్ వీళ్ళ ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేసింది ఆల్రెడీ మన వాళ్ళు ఆంగుక్ స్టేషన్‌లో కాటాస్ట్రోఫీని ఫేస్ చేశారు కదా! మరేదో కాదు ఫైర్ డ్రాగన్ ఇగ్నిర్. అండ్ ఈ ఫైర్ డ్రాగన్‌ని మన వాడు ఆల్రెడీ డిఫీట్ చేసేసాడు. సో, ఇప్పుడు మనకి ఫిఫ్త్ సినారియోలో మొత్తం మన వాళ్ళు ఫేస్ చేయాల్సింది ఓన్లీ 4 కాటాస్ట్రోఫీ‌లనే. 5 కాటాస్ట్రోఫీ‌లనైతే కాదు. సో, అదే మాట ఇప్పుడు లైకాన్‌కి డాగ్‌జా చెప్తాడు. "నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు. ఇగ్నిర్ ఈ ప్రపంచానికి రాట్లేదు" అని చెప్పి. ఇంక అది వినిన తర్వాత ఒక్కసారిగా లైకాన్ షాక్ అయిపోతాడు. ఇక పక్కనే ఉన్న సూయోంగ్, "అప్పట్లో నువ్వు ఫైర్ డ్రాగన్‌ని చంపినప్పుడు అది చాలా వీక్ స్టేజ్‌లో ఉంది కదా! అండ్ అలాగే అది చాలా మైనర్ కాటాస్ట్రోఫీ. అలాంటప్పుడు మరదెలా కౌంట్ అవుతుంది" అని చెప్పి అంటుంది. దానికి డాగ్‌జా టీడబ్ల్యూఎస్ఏలో ప్లాట్ ఇదే చెప్తుందని చెప్తాడు. అదేంటంటే, ఏదైనా ఒక మీటిరైట్ నుంచి హ్యాచ్ అయితే అది కాటాస్ట్రోఫీ కింద కౌంట్ అయిపోతుంది. కాబట్టి అప్పట్లో పొరపాటున మనం దాన్ని హ్యాచ్ చేసినా అది కూడా ఒక కాటాస్ట్రోఫీ కింద ఆల్రెడీ కౌంట్ అయిపోతుందంటాడు. సో గైస్ ఇక్కడ డాగ్‌జా ఏమంటాడంటే, ఫైర్ డ్రాగన్ ఇగ్నిర్ అనేది చాలా పవర్‌ఫుల్. ఇప్పుడు లైకాన్ ఉన్న హోమ్ వరల్డ్‌ని డిస్ట్రాయ్ చేసింది ఇగ్నిరే. అండ్ అది చాలా పవర్‌ఫుల్. ఇప్పుడు ఆ పవర్‌ఫుల్ అయిన డ్రాగన్ మన భూమి మీదకొచ్చిందంటే అసలు ఎవ్వరు మిగలరు. ఆ డ్రాగన్‌ని ఓడించడానికి మన వాళ్ళ పవర్ అయితే సరిపోదు. అందుకే ఆ రోజు మన వాళ్ళు ఆ మీటిరైట్‌ని హ్యాచ్ చేసినప్పుడు మన వాళ్ళ పవర్ లెవెల్‌కి సరిపోయేటట్టు ఒక లెసర్ డ్రాగన్‌ని అయితే వదిలారు. ఇగ్నిర్‌లో ఒక 10% పవర్ అనుకోండి. అలాంటి డ్రాగన్‌ని అయితే వదిలారు. సో, అది మ్యాటర్. సో, మన వాళ్ళు ఇంకా 4 కాటాస్ట్రోఫీ‌లని డీల్ చేయాలి. అండ్ అలాగే అప్పుడు డాగ్‌జా ఫైర్ డ్రాగన్‌ని ఓడించిన తర్వాత ఒక ప్రొటెక్షన్ సింబల్ అని చెప్పి ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ ఐటెమ్ అయితే వస్తుంది. ఇంకా ఆ ప్రొటెక్షన్ సింబల్‌ని లైకాన్‌కి డాగ్‌జా చూపిస్తాడు. ఇంకది చూడగానే లైకాన్ షాక్ అయిపోతాడు. ఇంకా అప్పటి నుంచి డాగ్‌జాని ఆ చెయ్యి నుంచి విపరీతంగా తిట్టినవాడు వెంటనే మాస్టర్ అని చెప్పి మోకాళ్ళ మీద నిలబడి డాగ్‌జాకి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెడతాడు. ఎందుకంటే డాగ్‌జా ఫైర్ డ్రాగన్‌ని డిఫీట్ చేసిన గ్రేట్ డ్రాగన్ హంటర్ అని చెప్పి లైకాన్ అంటాడు. ఇంకిదంతా చూస్తున్న సూయోంగ్ అలా అయితే ఇప్పుడు కాటాస్ట్రోఫీలు పెద్ద బిగ్ డీలే కాదు. ఆల్రెడీ మనం ఆ ఫైర్ డ్రాగన్ ఇగ్నిర్‌ని ఈజీగా చంపేసాం కదా! అయితే ఏం పర్లేదు కదా! అంటుంది. దానికి డాగ్‌జా మనకి ఫైర్ డ్రాగన్ తోటి ఒక లక్ అయితే యాడ్ అయింది. ఫోర్త్ సినారియోలో వచ్చింది కాబట్టి నేను ఎలాగోలా కింద మీద పడి క్లియర్ చేసేసా. కానీ మిగతా 4 కాటాస్ట్రోఫీలు ఏమంత ఈజీ కాదు. నవెల్‌లో చెప్పినట్టే బాగా కష్టంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. సో, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి ప్లాన్‌కైతే వస్తారు. సో, యాక్చువల్‌గా లైకాన్ దగ్గర ఒక స్పెషల్ స్కిల్ అయితే ఉంటుంది. అండ్ ఆ స్కిల్ పేరే వే ఆఫ్ ద విండ్. అండ్ ఈ వే ఆఫ్ ద విండ్ స్కిల్‌ని యూజ్ చేసి మన వాళ్ళు ఈస్ట్‌లో ఉన్న కాటాస్ట్రోఫీని కంట్రోల్ చేయాలని చూస్తారు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా! మొత్తం 5 రకాల కాటాస్ట్రోఫీస్. ఇప్పుడు కాటాస్ట్రోఫీ ఆఫ్ ద ఈస్ట్‌ని క్లియర్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఆ కాటాస్ట్రోఫీని క్లియర్ చేయడానికి మన వాళ్ళు ఒక స్పెషల్ స్కిల్‌ని నేర్చుకోవాలి. అండ్ ఆ స్కిల్‌ని పొందడం కోసమే లైకాన్‌ని డాగ్‌జా హ్యాక్ చేయాలని చూసాడు. అండ్ ఆ లైకాన్‌కి ఆ స్కిల్ తెలుసు. ఆ స్కిల్ పేరే వే ఆఫ్ ద విండ్. సో, టీడబ్ల్యూఎస్ఏలో ఈ వే ఆఫ్ ద విండ్‌ని జంగ్‌యోక్ నేర్చుకుంటాడు. ఆ స్కిల్‌ని నేర్చుకొని మన వాడు కాటాస్ట్రోఫీ ఆఫ్ ద ఈస్ట్‌తో ఫైట్ చేస్తాడు. సో, లైకాన్ దగ్గర డాగ్‌జా ఆ స్కిల్‌ని నేర్చుకోవాలని చూస్తాడు. అండ్ గైస్ పాపం ఆ లైకాన్ ఎంత టీచ్ చేసినా మన వాడు ఆ స్కిల్‌ని నేర్చుకోలేకపోతాడు. కాన్సెప్ట్ అంతా మన వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే టీడబ్ల్యూఎస్ఏ నవల్‌ని చదివాడు కాబట్టి. కానీ తను ఎంత ట్రై చేసినా ఆ స్కిల్‌ని నేర్చుకోలేకపోతాడు. లైకాన్ మన వాడిని చూసి నిన్ను చూస్తుంటే నువ్వు జన్మలో ఏ స్కిల్ నేర్చుకునేవాడిలా లేవు అని చెప్పి అంటాడు.
అండ్ పక్కనే ఉన్న సూయాంగ్ బాగా ఎంజాయ్ చేస్తుంది డాగ్జా హెల్ప్‌లెస్ స్టేట్‌ని చూసి. అండ్ నవల్లో జంగ్‌యోక్ ఈ స్కిల్‌ని ఒక 5 మినిట్స్‌లో నేర్చేస్తాడు. కానీ డాగ్జా మాత్రం 2 డేస్ పాటు నేర్చుకోలేకపోతాడు. సో డాగ్జా ఆ స్కిల్ గురించి ఇలా చెప్తాడు. టెంపెస్ట్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ స్టార్మ్ ఇన్ ద రైట్. ద వే ఆఫ్ ద విండ్ విల్ ఓపెన్ అప్ వేర్ ద స్ట్రైట్ అండ్ కర్వ్డ్ మీట్ అని చెప్పి ఆ స్కిల్ గురించి టీడబ్ల్యూఎస్ నవల్లో ఏదైతే ఉందో ఆ లైన్స్‌ని అయితే చెప్తాడు. ఇంకా అది విన్న లైకాన్, "ఏంటి నీకు నిజంగానే తెలుసా ఇది ఎలా వాడాలో? మీరు చెప్పింది కరెక్టే" అని అంటాడు. "అది నాకు తెలుసు. ఇది నేను చెప్పింది కరెక్టే" అని చెప్పి, కానీ దాని సెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం చేయాలి? చేతులు ఎలా తిప్పాలి? ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు. ఈ వే ఆఫ్ ద విండ్ ఎలా నేర్చుకోవాలి? మర్యాదగా చెప్పు అంటాడు. కానీ ఇప్పుడే కదా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసావు. ఇంకేం కావాలి నీకు అని చెప్పి లైకాన్ అంటాడు. సో, డాగ్‌జా చెప్పిందంతా డాగ్‌జాకి అర్థం కాదు. కానీ లైకాన్‌కి మాత్రం బాగా అర్థమవుతుంది. అసలు తను ఏం మాట్లాడుతున్నాడని చెప్పి. ఎందుకంటే యాజ్ టీజ్ టీడబ్ల్యూఎస్‌ఏలో లైన్స్‌ని చెప్తాడు. అండ్ మన వాడు ఇంకా సింపుల్‌గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాడు. "వన్ విండ్ మీట్స్ ద అదర్ టు ఫార్మ్ టైగుక్ అండ్ అగైన్ ద విండ్ మీట్స్ ద అదర్ టు ఫార్మ్ యిన్ యాంగ్" అని ఇంకా కొన్ని లైన్స్‌ని చెప్తాడు. ఇంకా ఆ లైన్స్‌ని విన్నాక లైకాన్ ఏం మాట్లాడకుండా వెనక్కి వెళ్లి చేతులతో ట్రై చేస్తాడు. డాగ్‌జా ఏం చెప్పాడో అది విని. ఇంక తను ట్రై చేసిన వెంటనే ఆ స్కిల్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, డాగ్‌జాకి మళ్ళీ పిచ్చొచ్చేస్తుంది. నేను చెప్పిందంతా విని వీడు చేస్తున్నాడు. కానీ నేను చెప్పింది నాకే అర్థం కావట్లేదు. నేనెందుకని ఈ వే ఆఫ్ ద విండ్ చేయలేకపోతున్నాను అని అంటాడు. సో, గైస్ ఇప్పుడు మీకు ఇదంతా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండుంటుంది. యాక్చువల్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనవాడు నవల్లో లైన్స్ అన్నీ చదివాడు కదా! కానీ మన వాడికి ప్రాక్టికల్‌గా చేయడం అయితే రావట్లేదు. కానీ అదే లైన్స్‌ని లైకాన్‌కి చెప్తే తనిప్పుడు ఇంకా స్కిల్‌ని వాడగలుగుతున్నాడు. సో, అలా వీళ్ళ ట్రైనింగ్ ఎటువైపు వెళ్ళట్లేదు. అండ్ ఇంక వీళ్ళు ఇలా ట్రైనింగ్‌లో ఉండగా వెంటనే సీన్‌లోకి డొక్కబి బిహ్యాంగ్ వస్తాడు. సో, చాలా చాప్టర్స్ తర్వాత బిహ్యాంగ్ మళ్ళీ వచ్చాడు. ఫైనల్లీ డాగ్‌జా ఇంకా బిహ్యాంగ్ కలవడం అయితే చూస్తాం. అండ్ సినారియోకి ఇంకా 8 డేస్ ఉంటాయి. మరేం జరుగుతుందో చూద్దాం. డాగ్‌జా బిహ్యాంగ్‌ని చూడగానే మన మిడ్ లెవెల్ డొక్కబి సంగతేంటి? మళ్ళీ వాడొస్తాడని చెప్పి అడుగుతాడు. దానికి బిహ్యోంగ్ మళ్ళీ మీరు ఫిఫ్త్ సినారియో స్టార్ట్ అయ్యేదాకా వాడిని చూడరులే. అప్పటిదాకా చిల్ అవ్వండి అంటాడు. అలాగే బిహ్యోంగ్ ఛానెల్‌కి చాలా మంది కాన్స్టిట్యూయన్సీస్ సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల తన ఛానెల్ డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మంత్ కల్లా బిహ్యోంగ్‌ని మిడ్ లెవెల్ డొక్కబి చేస్తారని చెప్పి డాగ్‌జాతో అంటాడు. సో, మన బిహ్యోంగ్‌కి ప్రమోషన్ వస్తుందన్నమాట. ఇంక మరి మన వాడు ఎంత ట్రై చేసినా వే ఆఫ్ ద విండ్‌ని నేర్చుకోలేకపోతాడు. సూయాంగ్ వచ్చి మరిప్పుడు ఏం చేద్దాం అని అంటుంది. దానికి డాగ్‌జా ఏమో తెలీదు ఆలోచిస్తున్నా ఏం చేయాలి అని అంటాడు. అప్పుడు సూయాంగ్, "నువ్వెందుకని నన్ను నేర్చుకోనివ్వట్లేదు? ఇప్పుడు ఎవరు నేర్చుకుంటే ఏంటి? నేను ఆ స్కిల్‌ని నేర్చుకొని ఆ కాటాస్ట్రోఫీని ఆపుతా" అని చెప్పి డాగ్‌జాతో అంటుంది. దానికి డాగ్‌జా, "అది వీలవ్వదంటాడు. ఎందుకంటే ప్రొటెక్షన్ సింబల్ ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలి. అప్పుడే ఆ స్కిల్ పనిచేస్తుంది" అంటాడు. సో, అలా అయితే ఆ ప్రొటెక్షన్ సింబల్‌ని నా చేతికిచ్చే. నేను ఆ సింబల్‌కి ఓనర్ అవుతా. అప్పుడు నేను ఆ స్కిల్ నేర్చుకుంటా అంటుంది. దానికి డాగ్‌జా, "ఆ ప్రొటెక్షన్ సింబల్ ఓనర్‌షిప్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం అవ్వదు" అంటాడు. సో గైస్ యాక్చువల్‌గా నవల్లో అయితే ఈ ప్రొడక్షన్ సింబల్‌ని జంగ్‌యోక్ తీసుకొని తను నేర్చుకోవాలి. అండ్ తను ఆల్రెడీ చెప్పాను కదా! 5 మినిట్స్‌లో ఈ స్కిల్‌ని నేర్చుకొని కాటాస్ట్రోఫీని అయితే ఆపేస్తాడు. కానీ ఇక్కడ మనోడు ఆ ప్రొడక్షన్ సింబల్‌ని అయితే తీసుకున్నాడు. మరి 2 డేస్ అయినా ఆ స్కిల్‌ని అయితే నేర్చుకోలేదు. సో ఇదే విషయం సూయాంగ్ డాగ్‌జాతో అంటుంది. "నువ్వు ఈ పనిని జంగ్‌యోక్‌కి వదిలేయి. వచ్చిన తర్వాత వాడే నేర్చుకొని కాటాస్ట్రోఫీని ఆపుతాడు" అంటుంది. సో తన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు జంగ్‌యోక్‌ని వెతికి తనని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసి ఈ స్కిల్‌ని నేర్పిస్తే అయిపోతుంది కదా! అని చెప్పి కానీ డాగ్‌జా జంగ్‌యోక్ మన మాట అస్సలు వినడు. ఎప్పుడైనా విన్నాడా అని చెప్పి సూయోంగ్‌తో అంటాడు. అలాగే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు జంగ్‌యోక్‌ని కనిపెట్టినా కూడా, ఆ వే ఆఫ్ ద విండ్‌ని జంగ్‌యోక్ నేర్చుకోవాలంటే ప్రొటెక్షన్ సింబల్ ఉండాలి. అండ్ ఆ ప్రొటెక్షన్ సింబల్ డాగ్‌జా చేతిలో ఉంది. ఇప్పుడు డాగ్‌జా చేతిలో నుంచి వాడు ప్రొటెక్షన్ సింబల్ తీసుకున్నా వాడికి యాక్సెస్ అయితే వెళ్ళదు. దానికోసం డాగ్‌జాని జంగ్‌యోక్ చంపాల్సొస్తుంది. సో, ఇప్పుడు డాగ్‌జాని చంపి ఆ ప్రొటెక్షన్ సింబల్ తీసుకొని ఆ వే ఆఫ్ ద విండ్ నేర్చుకోవాలి. అండ్ లాస్ట్ టైమ్ వీళ్ళిద్దరూ మీట్ అయినప్పుడు ఏం జరిగిందో తెలిసిందిగా. ఇంకా పాత పగ ఇంకా జంగ్‌యోక్ అలానే ఉంటుంది. సో, డాగ్‌జా నేనెప్పుడు దొరికితే చంపేద్దామని చూస్తున్నాడని చెప్పి అనుకుంటాడు. సో, అది వీళ్ళ మధ్యన జరిగే డిస్కషన్. మరి ఏం చేస్తారో చూద్దాం. అండ్ వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా, డాగ్‌జాకి తన నోటిఫికేషన్‌లో కొంతమంది కాన్స్‌లేషన్ గాయపడిన వాళ్ళకి సహాయం చేయమని కోరుకుంటున్నారు అని వస్తుంది. సో, అప్పుడు వెంటనే చుట్టుపక్కన ఎవరు గాయపడ్డారని చెప్పి చూస్తాడు. అండ్ అది ఎవరో కాదు జంగ్‌యోకే. వెంటనే డాగ్‌జా బిహ్యోంగ్ చూసి "ఇది నీ పనేనా?" అంటాడు. ఎందుకంటే మన వాడికి డౌటు జంగ్‌యోకి కావాలని ఏదో సబ్‌సినరీ ఇచ్చి ఇక్కడ తెచ్చాడేమో అని చెప్పి. కానీ డొక్కాబి "ఇది నా పని కాదు. నాకేం తెలీదు" అంటాడు. సో, ఇప్పుడు స్పృహ తప్పి పడిపోయున్న జంగ్‌యోక్‌కి మన వాళ్ళు సేవ్ చేయాలా లేదా అని ఆలోచిస్తారు. ఎందుకంటే జంగ్‌యోక్ లేచాడంటే ఇద్దరిని లేపేస్తాడని చెప్పి భయపడతారు. సో, తననలా వదిలేస్తే జంగ్‌యోక్ చనిపోయి మళ్ళీ రిగ్రెస్ అవుతాడని చెప్పి అండ్ తను రిగ్రెస్ అయితే మరి మన పరిస్థితి ఏంటి అని చెప్పి మన వాళ్ళు ఆలోచిస్తారు. సో, ఎలాగోలా జంగ్‌యోక్‌ని లేపాలని డిసైడ్ అవుతారు.
అండ్ జంగ్‌యోక్ అలా స్పృహ తప్పి పడున్నాడంటే దానికి కారణం నేనేనని చెప్పి డాగ్‌జో ఆలోచిస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైమ్ జంగ్‌యోక్‌ని మనవాడు చాలా గట్టిగా కొడతాడు. సో, అదే విషయం సూయోంగ్‌తో చెప్తాడు. నేను 2 రోజుల ముందే 100 స్ట్రెంగ్త్‌తో జంగ్‌యోక్‌ని గట్టిగా పంచ్ చేశా. మరి అప్పటినుంచి వీడిలా ఉన్నాడేమో అని చెప్పి సూయోంగ్‌తో అంటాడు. అండ్ ఇక వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా జంగ్‌యోక్ ఒక్కసారిగా కళ్ళు ఓపెన్ చేస్తాడు. అప్పుడు వెంటనే మన వాళ్ళు భయపడి అక్కడి నుంచి లెగిసిపోతారు. ఇంక జంగ్‌యోక్ కళ్ళు తెరవగానే అయిపోయిందేదో అయిపోయింది. ఆ ఫైట్ గురించి మర్చిపో. అది ఫెయిర్ ఫైటే. నేను నిన్నేం చంపాలని చూడలేదు. నువ్వు నన్ను చంపుదామని చూసావు కాబట్టి నేను అంత గట్టిగా కొట్టానని చెప్పి గట్టిగా కొంచెం దూరం నుంచి అరుస్తూ ఉంటాడు. కానీ జంగ్‌యోక్ అదంతా వినకుండా ఏదో మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ మాట్లాడలేకపోతాడు. మరి జంగ్‌యోక్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పి డాగ్‌జా తన మాటల్ని జాగ్రత్తగా వింటాడు. అయినా అర్థం కాదు. సో, అప్పుడు మన వాడికి ఒమ్నిషియన్ ట్రేడర్ లెవెల్ 2 ఉంది కదా! ఆ స్కిల్‌ని యాక్టివేట్ చేసి తన మనసులో మాటలు వింటాడు. డాగ్‌జా నువ్వు నన్ను వినగలవని నాకు తెలుసు. ఇప్పటిదాకా నువ్వు చేసిన పనులను చూస్తే అర్థమైపోతుంది. మర్యాదగా ఇప్పుడు నువ్వు యాక్ట్ అవ్వకపోతే మన ప్రపంచం అంతమైపోతుంది అని జంగ్‌యోక్ తన మనసులో అంటాడు. అండ్ ఆ మాటలు చెప్పిన వెంటనే జంగ్‌యోక్ మళ్ళీ స్పృహ కోల్పోతాడు. అండ్ డాగ్‌జాకి తెలిసినంత వరకు జంగ్‌యోక్‌కి ఎటువంటి వీక్‌నెసెస్ అయితే లేవు. పక్కా జంగ్‌యోక్‌కి ఎవరో పాయిజన్ ఇచ్చారని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే పాయిజన్ ఒకటే జంగ్‌యోక్‌కి ఒక పెద్ద వీక్‌నెస్ అన్నమాట. అండ్ జంగ్‌యోక్ తెచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా! తను డాగ్‌జాతో జంగ్‌యోకే తనను పట్టుకొని దారి మొత్తంలో నన్ను డాగ్‌జా దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి అన్నాడని డాగ్‌జాతో చెప్తాడు. మరదసలు అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమై ఉంటుందని చెప్పి డాగ్‌జా కూడా ఆలోచిస్తాడు. సో, అది విన్న తర్వాత సూయోంగ్ కోరి మరీ డాగ్‌జా దగ్గరికి అలా తీసుకురమ్మన్నాడంటే అసలేం జరుగుతుంది అని చెప్పి డాగ్‌జాని అడుగుతుంది. అండ్ ఇంత దూరం డాగ్‌జా కోసం వచ్చాడంటే పక్కా తనని చంపడం కోసం రాలేదని చెప్పనంటాడు. సో, ఇంకా ఏదో ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది. మరి జంగ్‌యోక్ ఎందుకొచ్చాడని చెప్పి సూయోంగ్ ఇంకా డాగ్‌జా ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటారు. సో, డాగ్‌జా జంగ్‌యోక్ బాడీలో పాయిజన్‌ని న్యూట్రలైజ్ చేయడం కోసం కొన్ని ఐటెమ్స్‌ని కొని మెడిసిన్‌ని ప్రిపేర్ చేస్తాడు. ఆ మెడిసిన్‌ని జంగ్‌యోక్‌కి పట్టిన తర్వాత జంగ్‌యోక్ మెల్లిగా కళ్ళు తెరవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వెంటనే డాగ్‌జా మిడ్ డే రెండువో అని చెప్పి ఒక ఐటెమ్‌ని పర్చేస్ చేస్తాడు. సో గైస్ ఈ ఐటెమ్ ఎలా పనిచేస్తుందంటే, ఇద్దరికి ఇప్పుడు డొక్కబి ఇంకా మన వాడు ఎలా అయితే మాట్లాడుకుంటారో ఎవరికీ తెలియకుండా, అలా ఇప్పుడు జంగ్‌యోక్ ఇంకా డాగ్‌జా మాట్లాడుకోగలరు దీన్ని యూజ్ చేసి. సో జంగ్‌యోక్‌కి ఒక నోటిఫికేషన్ ప్యానెల్‌లో మెసేజ్ పంపిస్తాడు. అలా వీళ్ళిద్దరూ సూయోంగ్‌కి తెలియకుండా ఇలా మిడ్ డే రెండువు ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక వీళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే జంగ్‌యోక్ "నువ్వు ఈస్ట్ వైపు ఇమ్మీడియేట్‌గా వెళ్ళాలి" అంటాడు. ఇంకొన్ని గంటల్లో కాటాస్ట్రోఫీ ఆఫ్ క్వెషన్స్ లేవబోతున్నాడు. "నువ్వు వెళ్లి వెంటనే వాడిని ఆపాలి" అని చెప్పి డాగ్‌జాతో అంటాడు. ఇంక అది విన్న డాగ్‌జా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలాగే ఎవరో అన్ని కాటాస్ట్రోఫీస్‌ని లేపాలని చూస్తున్నారు. వెంటనే వెళ్లి ఆపు అని చెప్పి డాగ్‌జాతో అంటాడు. అండ్ కట్ చేస్తే మనం ఒక పెద్ద కల్ట్‌ని చూస్తాం. ఆ కల్ట్‌లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారుగా ఈ కాటాస్ట్రోఫీ దగ్గరికి వెళ్లి మానాన్ని సప్లై చేస్తూ ఉంటారు. సో, సినారియో స్టార్ట్ అవ్వడానికి ఇంకా 8 డేస్ అయితే ఉన్నాయి. కానీ ఈలోపే ఎవరో కావాలని కాటాస్ట్రోఫీస్‌ని లేపాలని చూస్తున్నారు. సో, మరది ఎందుకు చేస్తున్నారో ఏంటో మనం ముందు ముందు చూడబోతున్నాం. సో, ఇప్పుడు డాగ్‌జా చెప్పిన ఈస్ట్ వైపు డాగ్‌జా ఇంకా సుయోంగ్ హాన్ జంగ్‌యోక్‌ని పట్టుకొని వెళ్తుంటారు. లైకాన్‌ని అక్కడే వదిలేస్తారు. ఎందుకంటే తను డాగ్‌జా మాటలకి ఎన్‌లైట్ అయ్యి తన పవర్‌ని పెంచుకుంటూ మెడిటేషన్ చేస్తూ ఉంటాడనమాట. సో, సూయంగ్ హాన్ మరి వాడిని అలా వదిలేస్తే ఏం పర్వాలేదా అంటే ఇమ్యూనిటార్స్ అందరికి ప్రొటెక్షన్ సింబల్ ఎక్కడుంటే అక్కడికి సెన్స్ చేసి ఆ ప్లేస్‌ని చేరుకోగలమని చెప్తాడు. సో, ఇప్పుడు డాగ్‌జా వెళ్ళిన రూట్ వాడికి తెలిసిపోతుంది. తర్వాత ఎలా అయినా వస్తాడని చెప్పి వాడిని అలా వదిలేస్తారనమాట. అండ్ జంగ్‌యోక్ డాగ్‌జాతో ఆ మిడ్ డే రెండువు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ వాళ్ళు ఈ సినారియో అయ్యేదాకా ఒకరినొకరు చంపుకోకూడదని చెప్పి ఒక అగ్రీమెంట్‌కి అయితే వస్తారు. అండ్ అలా మన వాళ్ళు ఈస్ట్ సైడ్ కాటాస్ట్రోఫీని ఆపడానికి బయలుదేరుతారు. సో గైస్ మరి ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నా. మరి ఈ వీడియో మొత్తం సమ్మరైజ్ చేసి చూస్తే ఫిఫ్త్ సినారియో స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో ఈలోపు ఒక గ్రూప్ కాటాస్ట్రోఫీస్ ని ముందే ఎవాక్ట్ చేద్దామని చూస్తున్నారు. మరి ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేడీ ఎవరు? ఎందుకని తను కాటాస్ట్రోఫీస్ ని ముందే లేపాలని చూస్తుంది? అండ్ ఈస్ట్ సైడ్ ఉన్న కాటాస్ట్రోఫీని బీట్ చేయాలంటే లైకాన్ నేర్పిస్తున్న వే ఆఫ్ విండ్ స్కిల్ తప్పనిసరిగా ఉండాలి. మరి డాగ్‌జా దాన్ని ఇంకా నేర్చుకోలేదు. సో మరి ఆ కాటాస్ట్రోఫీతో ఎలా ఫైట్ చేస్తాడు? అండ్ ఈ కాటాస్ట్రోఫీని డీల్ చేసిన తర్వాత మెయిన్ సినారియో ఎలా ఉండబోతుంది? మిగతా 3 కాటాస్ట్రోఫీస్ ని ఎలా డీల్ చేస్తారు? అండ్ ఆల్రెడీ డాగ్‌జాతో పరిచయమైన ఆ కింగ్ ఆఫ్ వాండరర్స్ క్యారెక్టర్ ఎవరు? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నెక్స్ట్ వీడియోలో మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ గైస్ నెక్స్ట్ వీడియో ఫుల్ ఫిఫ్త్ సినారియో మీద ఉంటుంది. అండ్ దీనికి ఒక 3-4 డేస్ నాకు టైం పడుతుంది. ఎందుకంటే రేపు ట్రావెల్ చేస్తున్నా. సో ఆ వీడియో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ఎపిసోడ్ కంటే. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లో ఎక్కువ యాక్షన్ లేదు. మొత్తం స్టోరీ ఉంది. కానీ నెక్స్ట్ వీడియో మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు.
అండ్ నాకు వీలైనంత ఫాస్ట్గా 3 డేస్కి 4 డేస్కి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి చివరిదాకా చూసి. అలాగే నేను నిన్న మార్క్డ్ రెంగోకు వర్సెస్ అకాజ్ అని చెప్పి చిన్న కాన్సెప్ట్ వీడియోస్ లాగా 4 minutes వీడియో పెట్టా. సో ఆ వీడియోని ఒకసారి చూడండి. అలాంటి కంటెంట్ టైప్ వీడియోస్ని మన ఛానల్లో చేద్దాం అనుకుంటున్నా. సో మీకు ఇష్టమైన యానిమే క్యారెక్టర్స్ గురించి ఏమైనా ఫైట్స్ గురించి మీకు డౌట్స్ ఉంటే నాకు అడగండి కామెంట్ సెక్షన్లో. నేను ఆ యానిమే చూసుంటే వాటి మీద ఇలా 4 minutes కాన్సెప్ట్ వీడియోస్ చేస్తుంటా. దీనికోసం మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. 2-3 అవర్స్లో ఒక వీడియో చేసి పెట్టేస్తా. అలా 2-3 డేస్కి ఒక్కొక్క వీడియో పెడదాం అనుకుంటున్నా. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో ఇక్కడ వరకు వీడియోని మీరు చూసారంటే పక్కా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.